సువార్త 21వ అధ్యాయము 5-6 వచనాలు కలిసి చదువుదాం. Gospel according to John chapter 21, reading all together verse 5 and 6. యోహాను 21 5-6 వచనాలు మనం కలిసి బిగ్గరగా చదువుదాం. స్పష్టంగా మీ భాగాన్ని చదవండి. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేరి. దోణి కుడి ప్రక్కన వలవేయుడి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్యనామమున నీ పాద పద్మముల చింత ప్రణతుల్య ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించిన నీ మహా కనికరం కొరకై మీకు స్తోత్రములు. మేము ఈ దినాన సజీవుడైన దేవుణ్ణి సజీవ సంఘములో సజీవ దేశం మీద ఆరాధించే భాగ్యం మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు. నూతన సంవత్సరంలో మీరు మాకిచ్చిన ధన్యకరమైన ప్రవేశాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మరొక ప్రభుదినములో నీ సన్నిధిలో చేరి వచ్చి మా స్తోత్రముల సింహాసనం మీద మిమ్మల్ని ఆశీనం చేయటానికి అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. పడి చెడి పాడైన నన్ను కూడా మీరు ప్రేమించి వెదికి రక్షించినందుకు స్తోత్రాలు. మీ రక్త ప్రవాహం నా రోత హృదయాన్ని కడిగి శుద్ధీకరించినందుకు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలోనికి నన్ను తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు. నీ శరీరానికి రక్తానికి సాదృశ్యమైన బలలో కూడా పాలు పొందటానికి మీరు చూపిన దయను బట్టి స్తోత్రాలు. నా కళ్ళు కూడా తెరువుము. నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కళ్ళు తెరువుము. తెరవబడిన కళ్ళతో మిమ్మల్ని గుర్తించినట్లు మీరు మా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బేతనీ ప్రార్థనా మందిరాన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్న సిస్టర్ అసెంబ్లీస్ని బట్టి, సహవాసలో పాలు పొందిన మిగతా విశ్వాసులందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుడు ఆరోన్ గారిని, కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. ఎక్కడ ఉంచుకొని బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. జతపని వారిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ పరిచర్యలో పాలు పొందుతూ, ప్రయాసపడుతూ, కన్నీరు కార్చి సమర్పించుకొని త్యాగపూర్తికమైన పరిచర్య కనబడకుండా కనబడే విభాగాలలో ఈ దినాలన్నింటిలో చేసిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు. పని మిక్కిలి గొప్పది, మీరు ఏలాడెముగా ఉన్నారు. బాఖానాదం వినబడగా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయనన్న మాట ఈ స్థలములో కూడా మీరు వాస్తవం చేసినందుకు స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుండి ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో మీ ప్రజల ప్రవాహం వల్లే మీ సన్నిధిలో కనబడినట్లు మీరు జ్ఞాపం తీసుకుని వచ్చిన మీ దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా, నీ వంటి వాడేవుడు, నిన్ను పోలిన వాడేవుడు, నీకు సమడైన వాడేవుడు, నీకు సాటైన వాడేవుడు, నీవు అద్భుతములు చేసితివి. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. గత 2 దినాల్లో మానవ హద్దుబాటులో చేయబడిన పరిచర్యను బట్టి స్తోత్రాలు. ఆయా సమయాల్లో దేవా, మీరు దాసులను నిలబెట్టి మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. చాలామంది తిరిగి వారి స్థలాలకు వెళ్ళిపోయారు. వారి హృదయంతరంగములో విత్తబడిన ఆ వాక్యము కార్యసిద్ధి కలిగించి సొంత సమయంలో 30 60 100 ఫలించి వర్ధిల్లి విస్తరించి వ్యాపించి ఫలభరితమైన క్రైస్తవులుగా జీవించినట్లు మీరే సిద్ధం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రభు దినాన్ని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు స్థానికంగా మీరు ఇచ్చినారు. ఆయా స్థలాల్లో పరిచయలో పాలు పొందుతున్న వారందరిని బట్టి స్తోత్రాలు. మీ దాసు రామరాజు గారు కూడా రాజమండ్రి నుండి శుక్రవారం రావడానికి మీరు అనుకూలపరిచినారు. ఆరంభించిన కార్యక్రమము ఇలాగ కొనసాగుట్లో కూడా మీరు కృప చూపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దుర్బలైన నేను, అలాగే కడప, రాయచోటి నుండి కొంతమంది రావడానికి మీరు అనుకూలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కాలంలో పుట్టిన నేను మీ ప్రజల యొక్క పరిచర్యలోను సహవాసంలోను పాలు పొందే భాగ్యం అనుగ్రహించినందుకు స్తోత్రములు. యెహోవా, నీ కార్యములు మానవ ఊహకు మించినవిగా మీరు జరిగించినందుకు స్తోత్రములు. మీరందరికీ బహుమానం అనుగ్రహించే దేవుడు కనుక ప్రతి వారికి కొలత లేకుండా మీ ఆత్మను అనుగ్రహించము. రక్షణ కొరకు ఈ దినాల్లో తీర్మానం చేసుకున్న వారి తీర్మానాన్ని ముద్రించము. నీ కొరకు సాక్షిగా జీవించాలనే విషయంలో తీర్మానం చేసుకున్న వారి యొక్క తీర్మానాలు కూడా మీరు అంగీకరించము. ఉదయంతరంగములో నింపబడిన వారై సంతోషంతో గంతులేస్తూ నీ సన్నిధిలో నుండి దిగ్గున లేచి నడిచి లోకములో బలమైన జ్యోతుల వల్లే మూర్ఖమగు సామ్రాజ్యంలో నీ కొరకు సాధనాలుగా వాడబడినట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేయటానికి ఈ టౌన్ హాల్ ప్రెమిసెస్ కూడా
దేవా మరి ఇవ్వటానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఈ ప్రెమిసెస్ ఇచ్చిన అధికారులను కూడా మీరు ఆశీర్వదించి దీవించుము. పర్మిషన్ ఇచ్చిన పోలీస్ అధికారులను కూడా మీరు ఆశీర్వదించి దీవించుము. ఈ మైక్ ద్వారా దూర స్థలాల నుండి కూడా వాక్యం విన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకున్నాము. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి స్తోత్రములు. దేవా, ఈ మధ్యాహ్నమైన మీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏరుకోవటానికి మా కృపను గ్రహించము. మేము అన్నాన్ని ఏరుకోవటానికి మా పాత్రలు నిండుగా మేము పొందినట్లు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచము. నా నోట మీ మాట ఉంచము. కనీసం మీ మధ్యాహ్నమైన మీ ప్రజల సమయాన్ని పాడు చేయకుండా నన్ను కాపాడము. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం చూచు, నీ జనులకు సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడనట్లు నీ ప్రజలలో నీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యాన్ని బట్టి నీ నామమునికే మహిమ తెచ్చుకునము. వందన వచనములు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, యేసుక్రీస్తు పెళ్ళగించబడిన దాన్ని నాటువాడు, యేసుక్రీస్తు పాడైన దాన్ని బాగుచేవాడు, యేసుక్రీస్తు కన్నీటిని తుడుచువాడు, యేసుక్రీస్తు నిరాకరించబడిన దాన్ని స్వీకరించువాడు, యేసుక్రీస్తు నిజముగా లోక రక్షకుడు. శిష్యులు తనకు పరిచయమై తనతో పాటు జీవిస్తున్న దినాల్లో ఆత్మ సంబంధమైన ఉన్నత శిఖరాల్లోనికి ప్రవేశించాలని వారిని ప్రోత్సహించి పురమాయించిన సంగతి సువార్తల్లో మనకు పరిచయం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అదొక అందమైన సముద్రం, పేరు తిబెరయ. చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రి ఏమీ దొరకలేదు. ఉదయకాలం సూర్యోదయం అవుతుండగా యేసు ధరి నిలిచాడు. వారితో సంభాషించడం ఆరంభించినాడు. వారు శూన్యత ఒప్పుకున్నారు. యేసు ప్రభువు వారి శూన్యత నింపటానికి మార్గం చూపించినాడు. కుడివైపు వల వేశారు. విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. వారి సంబరం అంబరాన్ని అంటింది. వారి ఆనందానికి మితి లేకుండా పోయింది. దేవుడు వారిని తన పరిచర్లో తిరిగి ప్రతిష్ఠించిన సంగతి ఆ తర్వాత మనకు పరిచయం. యోహాను సువార్త 21వ అధ్యాయం లేకుండా పోతే 3 సార్లు యేసు ప్రభువును బొంకిన పేతురు ఎలాగ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ దినాన ధీరోదాత్తమైన సుదీర్ఘ పరిచర్య లేదా ప్రసంగం చేసేయడో మనకు అర్థమైండేది కాదు. అలాగే అపోస్తుల కార్యాల్లో దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడిన విశ్వాస వీరుడిగా మనకు ప్రత్యక్షమైండేవాడు కాదేమో. యోహాను సువార్త 21వ అధ్యాయం పడిపోయిన పేతురు ఆయన సమూహాన్ని దేవుడు ఎలాగ సమకూర్చినాడో తెలియచేస్తూ, సమకూర్చిన ఉద్దేశం అపోస్తుల కార్యాల ఆరంభంలో తెలియచేసిన తీరు ఈ దినాన పడిపోయిన మనకు ప్రోత్సాహం. నేను కూడా పడిపోయాను, నన్ను కూడా దేవుడు లేపాలని కోరుతున్నాను అనే వారికి మాత్రమే బహుశా నేను మాట్లాడే 1 గంట సేపు వర్తమాన ఉపయోగం అనుకుంటా. నేను పడిపోలేను అనే వారికి బహుశా గంట సేపు వ్యర్థమేమో. దేవుని కుడి ప్రక్కన వల వేయడి. కుడి ప్రక్కన వల వేయడి అంటే వాళ్ళు ఎడమ పక్క వల వేసారని అర్థం. ఈ దినాన మనం ఎడమ పక్కన ఉన్నాం, కుడి పక్కన లేవు. ఎడం దేన్ని జ్ఞాపం చేస్తుంది? దేవుని చిత్తానికి వలపట్ట మనం చేసే కార్యాలు ఎడం వైపు జ్ఞాపం చేస్తుంది. కుడివైపు దేన్ని జ్ఞాపకం చేస్తుంది? దేవుని చిత్తములో మనం చేసే కార్యాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. దేవుని చిత్తానికి వలపట్ట మనం రాత్రంతా ప్రయాసపడ్డాం. ఖాళీ దోనె, ఖాళీ వల, ఖాళీ హృదయం, ఖాళీ జీవితం, ఖాళీ బృందం, ఖాళీ కుటుంబం, అంతా ఖాళీ. దేవుని చిత్తానికి వలపట్ట. అయితే దేవుని చిత్తములో సమస్త సమృద్ధి మనం పొందబోతున్నామన్నది ఇట్టే ఇదిమిద్దికంగా ఈ 21వ అధ్యాయం 6వ వచనం తర్వాత మనకు అర్థమవుతుంది. కుడివైపున ఉన్న 5 ప్రాముఖ్యమైన సంగతులు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది 91 7వ వచనం. 91:7 నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు, కుడి ప్రక్క కూలినను అపాయం నీ యొద్దకు రాదు. అంటే కుడి ప్రక్క ఏముంది? సేఫ్టీ ఆన్ ద రైట్ సైడ్. కుడి ప్రక్కన భద్రత ఉంది. ఎవరికి భద్రత ఉంది? మొదటి వచనంలో రాశాడు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను
విశ్రమించువాడు ఈ మహోన్నతుడ యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీడలోనికి రావాలని కోరుతున్నాడు. నీడ చాలా ఉన్నాయి, ఆనందభరితుడున్నాయి. నేను అతని నీడను కూర్చుంటుని, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. పరమగీతాల్లో ఈ మాటలు మనకు సుపరిచితం. ఐగుప్తు నీడలో ఉన్నప్పుడు మనం క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందలేం. శ్యామ్ కుమార్ గారు పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టండి. యేసుక్రీస్తు ప్రభుకు వలపట్ట మానవుడు ఐగుప్తు నీడలో ఉన్నాడు. ఆ నీడ ఎప్పుడైనా గతించిపోయేదే కనుక ఆ నీడ గతించిపోకమునిపే యేసు ప్రభు యొక్క నీడలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం ఇంకా యేసు ప్రభు నీవు అంగీకరించకుండా ఉంటే యేసు ప్రభు మరొకసారి నీకు ఆహ్వానం పంపిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించినాడు, నీ కొరకే శిలువ మీదకి వెళ్ళాడు, నీ కొరకే రక్తం కార్చాడు, నీ కొరకే అవమానపరచబడ్డాడు, నీ కొరకే నింద అనుభవించినాడు, నీ కొరకే శ్రమ అనుభవించినాడు, నీ కొరకే వేదన అనుభవించినాడు, నీ దోషాలు ఆయన మోసుకున్నాడు, నీ శాపం ఆయన భరించినాడు, నీ అతిక్రమాలు ఆయన సహించినాడు, నీ కొరకై కోడలతో దున్నబడ్డాడు, నీ కొరకై గాయపరచబడ్డాడు, నీ కొరకై శిలువలో కేకలు వేశాడు, నీ కొరకై చనిపోయాడు, నీ కొరకై సమాధి చేయబడ్డాడు, నీ కొరకై తిరిగి లేచినాడు, నీ కొరకై తిరిగి రానయ్యున్నాడు. ఆ రక్షకుడు నీకు కావాలని కోరితే, యేసుప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చు, నేను కూడా నీ నీడలోనికి రావాలని కోరుతున్నానన్న ఆక్రందన నీదైతే ఈ మధ్యాహ్నం యేసుప్రభువా నిన్ను అంగీకరించి కుడివైపుని తీసుకుని వచ్చి నిన్ను కూడా ఆశీర్వాదకరంగా మార్చి నీ జీవితాన్ని నింపాలని కోరుతున్నాడు. ఇష్టమేనా? 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ బ్రాంజ్ బతుకులో నుండి మోషే దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విమోచించబడి ఐగుప్తులో నుండి బయటకు వచ్చినారు. అరణ్య మార్గంలో వారు సంచారం చేస్తున్నారు. 430 సంవత్సరాలు బయటకు వచ్చిన విడుదల పొందిన వారు జయోత్సాహంతో కేకలు వేస్తూ వస్తున్నారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఇశ్రాయేల్ ఐగుప్తులో నుండి విడుదల పొంది బయటకు వచ్చిన దినము చారిత్రాత్మకమైన విడుదల దినం. 6 లక్షల కాల్బలం బయలుదేరి వస్తుంటే ఫరో సైన్యం నిశ్చేష్టులు అయిపోయారు. వారిని వెంబడించడానికి ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నాలన్నీ భంగం అయిపోయాయన్న సంగతి ఆ తర్వాత వాక్యం చదివితే మనకిట్టే అర్థమయ్యే సత్యం కాదా? అదే వాస్తవమైనప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని దేవుడు 40 సంవత్సరాల అరణ్యములో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉంచి నడిపించినాడు. పగలు మేఘస్తంభం ఎందుకు? అది మనలాంటి ఎండలు కాదు. ఇజ్రాయేల్ దేశంలో ఒక్కసారి మనం బయటికి వెళితే మసయి వస్తామన్నమాట. అంత ఘోరాతి ఘోరమైన ఎండలు. న్యాచురల్ ఏసీ మేఘస్తంభం. రాత్రిపూట అగ్నిస్తంభం. రాత్రిపూట కరెంట్ లేకపోతే మనం ఉండగలవా? ముఖ్యంగా అలాంటి దేశాలు అసలు ఉండడం కష్టము. పాములు, తేళ్లు, రకరకాలైన విష జంతువులన్నీ దాడి చేసి ఆ స్థలంలో కూడా దేవుడు వారికి లైట్ పంపించినాడు. అగ్నిస్తంభం వచ్చి ఏం చేసిందంటే పాములు ఎక్కడున్నాయి, తేళ్ళు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి కనిపించేటట్టు చేసింది. ఆ తర్వాత వాళ్ళు దాన్ని చూసి దాన్ని గుర్తుపట్టి దాని యొక్క బాధ నుండి విడుదల పొందడానికి దేవుడు అలాంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడన్న సంగతి మనం ఎరుగుదము. ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనం ఆలోచించినప్పుడు 6 లక్షల కాల్బలాన్ని మోషే చిల్లి గవ్వ చేతిలో లేకుండా నడిపించాడు. మనం ఈ దినాన కుటుంబంగా ఒంటరిగా మనం బయటికి వెళ్ళాలంటే బైబిల్ అన్నా వదిలేసి వస్తాం, కానీ డబ్బులు వదిలేసిపోము. బైబిల్ వదిలేసి వస్తే పర్వాలేదు లేని సర్దుకుంటాం, కానీ డబ్బులు వదిలేసి వస్తే పర్వాలేదు లేని సర్దుకుంటామా? ఎలాగైనా సరే ఇంటికన్నా ఎడవేస్తాం, లేకపోతే పక్కన వాళ్ళతోనైనా మనం అరవ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బు అంటే ఎవరికి ఇచ్చేది? భార్య, భర్త, పిల్లలు రెడీ ఏదైనా ఒక ఊరికి బయలుదేరారు, ఇలాంటి మీటింగ్ బయలుదేరారు, అన్నీ పెట్టుకున్నారు అనుకో, పర్సు మర్చిపోయారు అనుకో, వాళ్ళు ముందుకు వెళ్తారా? ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు డబ్బులు లేకుండా మనం బయటికి వెళ్ళలేమే. 6 లక్షల కాల్బలాన్ని చేత పట్టుకొని చిల్లి గవ్వ చేతిలో లేకుండా 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించేది ఎవరికి సాధ్యం? మోషేకి తప్ప. 6 లక్షల కాల్బలం నడిపించాలంటే ఇది అయ్యే పనేనా? ఇంట్లో భార్య, భర్త, 2 పిల్లలు ఉంటే వాళ్ళు నలుగురు నడవటానికే తల ప్రాణం తోక్కొస్తుంది. రోజు పోట్లాటే. ఆదివారం సమాధానం, సోమవారం నుండి శనివారం దాకా పోట్లాట, ఆదివారం సమాధానం. ఎందుకంటే ఇద్దరు పరిచయం చేయాల. బ్రదర్ ఏం పాటలు పడాలి, వాక్యం చెప్పాలా, సిస్టర్ ఏమో సండే క్లాస్ తీసుకోవాలి. కనుక ఆదివారం సమాధానం, సోమవారం నుండి శనివారం దాకా యుద్ధం. మరి 6 లక్షల కాలబలాన్ని దేవుడు అలాగే వారి ద్వారా లేదా మోషే ద్వారా నడిపించినాడు. 6 లక్షల కాలబలానికి ఎంత అవుద్ది? ఇలాగ లెక్కేస్తూ పోతే మన కళ్ళు జిగుళ్ళనే సంఖ్య మనకు ప్రత్యక్షం అవుతుందంటే తప్పు కాదేమో. 6 లక్షల కాల్బలానికి బహుశా కనీసం 10 మందికి ఒక ట్యూబ్లైట్ వేసుకోండి, 10 మందికి ఒక ఫ్యాన్ వేసుకోండి, 10 మందికి ఒక ఏసీ వేసుకోండి. 6 లక్షల కాల్బలానికంటే 60 లక్షల ట్యూబ్లైట్లు, 60 లక్షల ఫ్యాన్లు,
60,000 ఫ్యాన్లు, 60,000 ట్యూబ్లైట్లు, 60,000 ఏసీలు కావాల్సి వస్తుంది 6 లక్షల కాల్బలానికి. రోజు కరెంటు బిల్లు ఎంత అవుద్ది? కనీసం ₹1,00,000, కనీసం 1,00,000. అది ఉచిత విద్యుత్ కాదు, ఎక్కడంటే ఎక్కడే వైర్లు వేసుకొని లాగి వెలిగించుకోవటానికి. అలాంటి దాంట్లో రోజుకు 1,00,000 అయితే నెలకి 30 లక్షలు. నెలకి 30 లక్షలు అయితే సంవత్సరానికి ఎన్ని లక్షలు? 365 లక్షలు. సంవత్సరానికి 365 లక్షలు అంటే ఎన్ని కోట్లు? దాదాపు 4 కోట్లు. సంవత్సరానికి 4 కోట్లు అంటే 40 సంవత్సరాలకి ఎన్ని కోట్లు? దాదాపు 200 కోట్లు. 200 కోట్లు కరెంటు బిల్లు కట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దట్స్ మోజస్. ఆయనే మోషే. ఆ మోషే నమ్మిన దేవుడు ఇంకా మానవ గ్రాహ్యానికి మించినవాడు. కరెంట్ ఒక్కటే ఇంతైతే బట్టల సంగతి ఏంటి, నీళ్ళ సంగతి ఏంటి, భోజనం సంగతి ఏంటి, వాళ్ళ భద్రత సంగతి ఏంటి, గుడారాల సంగతి ఏంటి, వారి అక్కర మిగతా సంగతులు ఏంటి? ఒక్కరోజు కూడా వాళ్ళ డ్రెస్ మార్చలేదు. 40 ఏళ్ళు ఒకే డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? 40 ఏళ్ళు ఒకే రకమైన భోజనం చేసిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? 40 రోజులు ఒకే రకమైన పానం చేసిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ధీరోదాత్తమైన నాయకునిగా దేవుడు మోషేను సిద్ధం చేసినాడు. అందుకే మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మోషేను గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినాడు. ద వరల్డ్ హ్యాస్ నెవర్ విట్నెస్డ్ ఎ లీడర్ ఆఫ్ ద స్టాట్యూర్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మోజెస్. మోషే లాంటి ధీరోదాత్తమైన నాయకుని ప్రపంచం చూడలేదంట, చూడదంట, చూడబోదంట. దట్స్ మోజెస్. దట్స్ గాడ్ ఆఫ్ మోజెస్. మోషే దేవుడు అలాంటి వాడు. అందుకనే మోషే రాశాడు, ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయం నీ యుద్ధకు రాదు. మనలాంటి వాళ్ళు ఏ అపాయం నీ యుద్ధకు రాదంటే ఈయనేం చాలా తేలిగ్గా ఏసీ రూమ్లో ఉన్నాడు, ఏ అపాయం నీ యుద్ధకు రాదని మస్తుగా రాస్తాడే అనుకున్నా. 40 ఏళ్ళు అరణ్యంలో 6 లక్షల కాలబలంతో నడిచిన వాడు రాసే మాట ఇది, ఏ అపాయం నీ యుద్ధకు రాదు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన సంగతులని జ్ఞాపం చేసుకుని ఓసారి ఒక యవనస్తుడు ఇలాంటి గొప్ప హాల్లో గంతలు వేయడం ఆరంభించినాడంట. గంతలు వేయడం ఆరంభిస్తే ఆ దారెంబడి ఒక ఆయన పెద్ద ఆయన వెళుతున్నాడు. యవనస్తుని పిలిచి, ఏంటి యవనస్తుడు చాలా సంతోషంగా గంతలు వేస్తున్నావు అంటే, దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రంలో 6 నేల మీద నడిపించాడండి, ఆ గొప్ప కార్యాన్ని తలపోసుకొని గంతలేసి దేవుని స్తుతించి గానం చేయకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన యవనస్తునితో అన్నాడంటే, అది సముద్రం కాదు బాబు, ఊరికి అలాగే రాశారు కానీ అది మోకాళ్ళు అవుతున్న నీళ్లు, మన చుట్టుపక్కల మోకాళ్ళు అవుతుండే కాలువలు కనిపిస్తుంటాయి కదా, నిడదవోలు చుట్టూ అవే కదా, అలాంటి మోకాళ్ళు అవుతున్న కాలువ నీటిలో ఇశ్రాయేలు నడిచిపోయారు, అదేం పెద్ద సముద్రం కాదు, దానికి నువ్వు అంత సంతోషపడి గంతలేసి దేవుని ఆరాధించి స్తుతించాల్సిన అవసరం లేదు బాబు అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యవనస్తుడు ఇంకా కొద్దిసేపు నిరుత్సాహంలో కూరుకుపోయినాడు. ఆ తర్వాత తిరిగి లేచి దేవుని ఇంకా గంతలేసి, ఇంకా స్తుతించి, ఇంకా నాట్యపాడడం ఆరంభించినాడు. ఆ పెద్ద ఆయన ఏదో పని చూసుకోవడానికి వెళ్ళాడు. పని చూసుకొని తిరిగి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ హాల్ అంతా ఖాళీకి బూసిపోయి ఉంటుంది కదా, యవనస్తుడు ఎప్పుడో వెళ్ళిపోయి దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇంకేం చేస్తున్నా నాట్యం ఆడుతూ ఉన్నాడని ఒక్కసారి పొరపాటున చూస్తాం, ఎందుకైనా మంచిదే, దేవుడు కళ్ళు ఇచ్చాడు కదా అని కళ్ళు పెట్టి అలాగ హాల్లోకి చూశాడు. చూసిన వెంటనే యవనస్తుడు ఇంకా బిగ్గరగా సంతోషంతో గంతలేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ పెద్ద ఆయన లోపలికి వచ్చి యవనస్తున్నాడు, ఏంటి బాబు ఇందాక చెప్పింది నీకు అర్థం కాలేదా? అర్థమైందండి, అందుకే నాట్యం ఆడుతున్నానండి. ఏమర్థమైంది బాబు? దేవుడు ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు నడిపించలేదు, అది ఎర్ర సముద్రం కాదు బాబు, మోకాళ్ళతో నీళ్లుండే కాలువ, అలాంటి కాలువలు నిడదవల్ల విస్తారంగా ఉన్నాయి కదా, దాంట్లో దాటిపోవడమే గొప్ప సంగతి అనుకుంటున్నావా? ఎవరైనా దాటిపోతారు కదా బాబు అన్నాడు. ఎవరైనా దాటిపోతారు, దాంట్లో దాటిపోవడం గొప్ప సంగతి అని కాదండి నేను ఇప్పుడు నవ్వేది, లేదా నేను సంతోషించేది, నేను నాట్యమాడేది ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో నడిచిపోయారని కాదండి. నేను ఎందుకు నాట్యమాడి గంతులేసి దేవుణ్ణి స్తుతిస్తున్నానంటే, మోకాల లోతున్న నీటి కాలువల్లో ఫరో యొక్క సైన్యాన్ని దేవుడు సీసం వల్లే ముంచి వేశాడని నా సంతోషం అండి. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయుల శవములను ఆ సముద్ర తీరమున చూచిరి. బైబిల్ 2 అంచెలు గల ఖడ్గం, నువ్వు ఇట్లా తెగ్గొట్టాలని ప్రయత్నం చేస్తే అట్లా తెగ్గొడుతుంది. ఆ పెద్ద ఆయన నిరుత్తుడైపోయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మోకాళ్ళొత్త నీళ్ళలో ఎవరైనా చనిపోతారండి? సీసం వల్ల ఎవరైనా మునిగిపోతారండి? ఇప్పుడు అర్థమైంది ఆ పెద్ద ఆయనకి బైబిల్ అంటే ఏంటి. సేఫ్టీ ఆన్ ద రైట్ సైడ్, కుడివైపున భద్రత ఉంది. బహుశా ఈ సంవత్సరం నువ్వు రకరకాల పరిస్థితులు గుండా వెళ్తావేమో, నువ్వు ఒక్కదానివే కాలేజీకి వెళ్ళాలేమో, ఒక్కడివే వేరే స్థలానికి వెళ్ళి ఉద్యోగం చేయలేమో, లేకపోతే ఇంక పెళ్ళి అయిపోయి ఎక్కడో వెళ్ళిపోతున్నావేమో, అమెరికా వెళుతున్నావేమో, నా భద్రత ఎట్లా, నాకు అపాయం వస్తుందేమో, నా చుట్టూ ఎవరుంటారు, నా
ప్రాకారం ఎవరుంటారు, నాకు అగ్ని ప్రాకారం వల్ల ఎవరు సహాయం చేస్తారు, ఏమైపోతుందో భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రక్కన 10,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయం నీ యొద్దకు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడ అబద్ధమాడు పశ్చాత్తాపడ్డు. అందుకని ఇశ్రాయేలుని గురించి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకని అందంగా ఉన్నావనా, ఎందుకని ఉద్యోగం వచ్చిందనా, ఎందుకని డబ్బు ఉందనా, ఎందుకని సీనియారిటీ ఉందనా, ఎందుకని ఆరోగ్యం ఉందనా, ఎందుకని యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. నీకు తెలుసా నీ భాగ్యం ఎంత గొప్పదో? నీకు తెలుసా నిన్ను పోలిన వారు ఎవరు ఈ భూమి మీద లేరని? నీకు తెలుసా నువ్వు అసమానుడు అని? కారణం ఏంటంటే నీకు చదువు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, పట్టించుకునేవారు లేకపోవచ్చు, ప్రేమించేవారు లేకపోవచ్చు, నిరాకరించబడి ఉండొచ్చు, తృణీకరించబడి ఉండొచ్చు. అయితే నీ భాగ్యం గొప్పది. ఎందుకో తెలుసా? యేసుప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా నీవు రక్షించబడ్డా. కుడి ప్రక్కన వలవేయిడి, సేఫ్టీ ఆన్ ద రైట్ సైడ్. కుడి ప్రక్కన భద్రత ఉంది. కుడి పక్కన రెండవది ఏముంది? యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు 47:2. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదాన్ని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చును. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారొచ్చుండెను. కుడి ప్రక్క ఏమున్నాయి? నీళ్లు. నీళ్లు దేనికి జ్ఞాపకం చేస్తున్నాయి? ఇందాక చెప్పాను, సాటిస్ఫాక్షన్ ఆన్ ద రైట్ సైడ్. మీకు ఇలాంటి వేసవికాలంలో మంచి బిర్యానీ పెట్టామనుకో, ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత అదే ఎదురు చూస్తుంది, వాసన రాకుండా పెట్టాం. ఎందుకంటే వాసన వస్తే మీ చెవులన్నీ మనసు అంతా అక్కడ ఉంటుందని. మంచి బిర్యానీ ఇచ్చిన తర్వాత, సరే మీరు భోజనం చేసిన తర్వాత మీకు నీళ్ళు లేవని చెప్పామనుకోండి, బిర్యానీ ఎందుకు వడ్డించారండి, నీళ్ళు లేకుండా అంటాం మనం. ఏదైనా సరే తృప్తిగా ఉండాలంటే నీళ్లు రావాల్సిందే. వేసవికాలంలో ఎవరైనా స్పృహ తప్పిపోతే మనం వెళ్ళి మంచి బిర్యానీ బిర్యానీ వడ్డిస్తామా? మంచి డ్రెస్ వేసుకొని డ్రెస్ వేస్తామా? లేదా మంచి కార్లో ప్రయాణం చేస్తామా? చేయించమంటామా? ఏం చేస్తాం అలాంటి వాళ్ళకి? ఒక్కటే నీళ్ళు. అందుకే మీరు గమనించినారో లేదా, వేసవికాలం వచ్చిన వెంటనే చలివింద్రాలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొని వస్తాయి మీలాంటి ఊర్లో కూడా. ఎందుకని? అన్నిటికంటే ప్రధానమైనది మానవునికి నీళ్లు ప్రాణం. ఈ నది ఎక్కడ ప్రవహించినా అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నీళ్లే యేసుక్రీస్తు ప్రభువు, ఆ నీళ్లే దేవుని వాక్యం, ఆ నీళ్లే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ నీటి ప్రవాహం కుడివైపు వస్తుంది. మనం కుడివైపు ఉన్నప్పుడు ఆ నీటి ప్రవాహం మన దగ్గరికి వస్తుంది, మనం బ్రతుకుతాం. అప్పుడు దేవుని కొరకు జీవించే వారిగా మనం చేయబడతాం. ఈ నీళ్ళు ప్రవాహం ఏమైందంటే 4 దశల్లోకి వెళ్ళి ఆ తర్వాత గొప్ప నది అయినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఏంటా 4 దశలు? మొదటిది యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం. 47:3. ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. చీలమండలం పాదములు. రెండవది 4వ వచనం మధ్య భాగం. నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. మూడవది 4వ వచనం చివరి భాగం. నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను, అంటే నడుములోతు. 4వ విషయం 5వ వచనం, నేను దాటలేనంత నది కనబడాను. 4 దశలైంది ఈ నీళ్లు. మొదటి దశ ఏంటి? పాదములు. పాదములు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? సువార్తను జ్ఞాపకం చేస్తున్నాయి. రెండవ దశ ఏంటి? మోకాళ్ళు. దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. మూడవ దశ ఏంటి? నడుము. దేన్ని జ్ఞాపకం చేస్తుంది? సత్యం అనే దట్టిని నడానికి కట్టుకొనుడి. 4వ దశ ఏంటి? ఎక్కలేనంత లేదా ఈదలేనంత. ఏ జ్ఞాపకం చేస్తుంది? సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 4 దశల్లో మనం ఏ దశలో ఉన్నాం? నీళ్లు పాదాల దాకా వచ్చినాయా? నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చినాయా? నీళ్లు నడుముల దాకా వచ్చినాయా? నీళ్లు మనం ఈదలేనంతకు వచ్చినాయా? అసలు నీళ్ళే లేవా? నీళ్ళు లేకపోతే చేపలు ఏమవుతాయి? చనిపోతాయి. ఏంటి? నీళ్ళలో ఉన్న ఆక్సిజన్ ఒకటే, బయట ఉన్న ఆక్సిజన్ ఒకటేగా. ప్రాణం బ్రతకాలంటే ఏంటి? గాలి కావాలా. నీళ్ళలో గాలి ఉంది, బయట కూడా గాలి ఉంది. మరి బయటకు వచ్చిన వెంటనే ఎందుకు చనిపోతాయి? లోపల అంటే ఎందుకు బతుకుతాయి? నీళ్ళలో ఉన్న ఆక్సిజన్ మాత్రమే తీసుకోవటానికి చేపల యొక్క మొప్పులు అనుకూలంగా మలచబడి ఉంటాయి. మనం నీళ్ళలోకి వెళితే ఎందుకు చచ్చిపోతాం? మన నీళ్ళలో ఉండే ఆక్సిజన్ తీసుకోవడానికి అనుకూలంగా మన ముక్కులు లేవు. అంతే తేడా. నీళ్ళలో ఆక్సిజన్ ఉంది, భూమి మీద కూడా ఆక్సిజన్ ఉంది. ఇదే నాన్న క్రైస్తవుడు దేవునిలో ఉన్న ఆక్సిజన్ తీసుకోవటానికి కొరకే ప్రత్యేకమైన నిర్దిష్టమైన మొప్పులతో నిర్మించబడ్డాడంటే తప్పు కాదేమో. అవి మనకున్నాయా? మన పాదాల దాకా దేవుని యొక్క సువార్తలో పరిచర్లో పాలు పొందేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. రక్షించబడి ఎంతకాలం అయింది? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15, 20, 25 ఏళ్ళు. మీటింగ్లు పెట్టే 9 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం వస్తున్నావు, ప్రతి సంవత్సరం వాక్యం వింటున్నావు, ప్రతి సంవత్సరం సీడీలు కొంటున్నావు, ప్రతి సంవత్సరం రాసుకుంటున్నావు, ప్రతి సంవత్సరం ఇంటికి వెళ్తున్నావు. ఎక్కడి దాకా వచ్చినాయి నీళ్లు?
పాదాల దాకే ఉన్నాయా? అయితే మోకాళ్ళ దాకా రావాలా? మోకాళ్ళ దాకే ఉన్నాయా? నడుముల దాకా రావాలా? సత్యం అనేది దట్టి ఒక వ్యక్తిని గురించి మనం విన్న తర్వాత ఆ బ్రదర్ మాట్లాడితే ట్రూ, దేవుడు మాట్లాడినట్లంటే సత్యము. నో ఎగ్జాగరేషన్, నో లై, నో బ్లాస్ఫమీ, నో మిస్చీఫ్, నో చీటింగ్, నో డిసెప్షన్. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, షీఈ్ ఎ ఉమన్ ఆఫ్ గాడ్ అని ఎవరెవరు మనల్ని గురించి అంటారా? ఈ సంగతి ఎవరు చెప్పారు? పలానా. ఆయన సంగతి మీరు ఎందుకు నమ్ముతారు బ్రదర్? అవిశ్వాస కింద ఘోరం ఆయన. నోరు తెరిస్తే చాలు. మనం ఒక్క నోరు తెరిస్తేనే ఇంత చేస్తున్నామని దేవుడు మనకు ఒకే నోరు ఇచ్చినాడు. 2 చెవులు, 2 కళ్ళు, అలాగే 2 కాళ్ళు, 2 చేతులు మాత్రం 2 నోరులు ఇచ్చింటే, మొదటి నోరేమో ఆరాధన, రెండో నోరేమో సోమవారం నుండి శనివారం దాకా ఫుల్ యూజ్ అండ్ త్రో. సత్యము కొరకై మనం ప్రయాసపడి సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. సత్యం అంటే ఇష్టమేనా? సత్యం కొరకు జీవించడం ఇష్టమేనా? ఏం జరిగినా కానీ మనం మాట్లాడేది అలాగే మాట్లాడతామా? లేదా కప్పుకోవటానికి ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళు మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఈ దినాల్లో విశ్వాసాలు 99%. నేను ఈ మాట అంటున్నందుకు మీరు మన్నించాలా. 99% ప్లేయర్స్, డ్రమ్ములు కొట్టేవాళ్ళు. ఇక్కడ డ్రమ్ ఇక్కడ, అక్కడ డ్రమ్ అక్కడ. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో అట్లా, సిస్టర్తో ఎట్లా మాట్లాడాలి అట్లే, బ్రదర్తో ఎట్లా మాట్లాడాలి అట్లే, సేవకుడితో ఎట్లా మాట్లాడాలి అట్లే, బోధకుడితో ఎట్లా మాట్లాడాలి అట్లే మాట్లాడేవాళ్ళు. ఓపెన్నెస్, వాస్తవికత, యథార్థత లేని వాళ్ళుగా జీవిస్తున్నారు. అంటే నడుముల దాకా ఇంకా వాళ్ళకి నీళ్ళు రాలేదు, వాళ్ళ మోకాళ్ళలోతే ఉన్నారు. నడుముల దాకా రాకపోతే ఇంకెప్పుడు మనం ఇదేది. అందుకే 9వ వచనం చివరి భాగంలో రాయబడింది చూడండి. ఈ నది ఎక్కడ పారును అక్కడ సమస్తము బ్రతుకును. దేవా, నేను బ్రతుకున్నట్లు ఈ నది నా మీదకి కూడా ఈ దినం పారును గాక. బ్రతకాలంటే మనం చనిపోయినామని గుర్తించాలి. దేవా, నేను చనిపోయాను దేంతో? సత్యం లేకుండా చనిపోయాను దేంతో? ప్రార్థన లేకుండా చనిపోయాను దేంతో? సువార్త లేకుండా చనిపోయాను దేంతో? క్రీస్తులో సంపూర్ణత లేకుండా చనిపోయాను. ఓ నదేని యేసుక్రీస్తు, నాలో కూడా ఈ మధ్యాహ్నం ప్రవహింపవా. ఈ సంవత్సరం నేను బ్రతకాలని కోరుతున్నాను. ఎన్నేళ్ళుగా చనిపోయాను. 9 సంవత్సరాలు వాక్యం వింటున్నాను, అంతకుముందు నుండి వింటున్నాను, ఎప్పుడు నుండో అన్ని వింటున్నాను, కానీ నేను బ్రతకలేదు. ఇప్పుడు చనిపోయాను, ఈ దినం బ్రతకాలని కోరుతున్నాను. అలాంటి ఆశ మనకి ఏమైనా ఉందా? హబక్కూకు 3:2 ఆయన ప్రార్థన చేశాడు. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా నూతనత్వం వచ్చిందా? పాదం దగ్గర నుండి మోకాళ్ళ దాకా వచ్చినామా? మోకాళ్ళ దగ్గర నుండి నడుము దాకా వచ్చినామా? నడుము దగ్గర నుండి ఈదలేనంతగా వచ్చినామా? పురోభివృద్ధి రాకపోతే మనం క్రైస్తవులం కాదంటే తప్పు కాదేమో. ఒక స్కూల్, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. మధ్యాహ్నం పీరియడ్, బహుశా ఇలాంటి పీరియడ్ అనుకుంటా. ఇన్స్పెక్టర్ విజిట్ చేయడానికి ఆ స్కూల్కి వెళ్ళాడు. టీచర్ లెక్కలు చెప్తున్నాడు. టీచర్ని అడిగాడు, ఏంటంటే పిల్లలకి లెక్కలు బాగా నేర్పించినారా? బాగా నేర్పించిన. టీచర్లు ఏమనుకోవద్దండి, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. బాగా నేర్పించినాం సార్ అన్నాడు. ఏ లెక్కలు వచ్చంటే వాళ్ళని అడగండి సార్ అన్నాడు. పిల్లలంతా చాలామంది ఉన్నారు, ఒక 50-100 మంది దాకా. మీరు పిల్లలకు జవాబు ఎలాగ చెప్తారో నాకంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు చాలామంది పిల్లలతో అప్పుడు పని చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం ఒక ప్రశ్న వేస్తే అందరూ మోకమ్మడిగా జవాబు చెప్తారు. రెండవసారి అదే ప్రశ్న వేస్తే ఇంకా బిగ్గరగా చెప్తారు. మూడోసారి అదే ప్రశ్న వేస్తే ఇంకా బిగ్గరగా చెప్తారు. పోను వాయిస్ పెంచుతూనే ఉంటారు. ఎక్కడి నుండి వస్తుందో ఆ శక్తి. కనుక పిల్లల్ని ఇన్స్పెక్టర్ క్వశ్చన్ అడిగినాడు, ఏంట్రా మీకు లెక్కలు వచ్చా? వచ్చు సార్. ఏ లెక్కలు వచ్చు? లెక్కలంటే తెలుసా మీకు? ఎక్కాల్లో టేబుల్స్. ఏ వచ్చు అంటే ఏవైనా వచ్చు సార్. గవర్నమెంట్ స్కూల్లో ఏవైనా వచ్చే పిల్లలు ఉన్నారా? టీచర్ చాలా బాగా చెప్పాడు. ఆయన సంబరం అయిపోయింది. ఎవరికి? ఇన్స్పెక్టర్ గారికి. ఎక్కాలన్నిట్లో సులభమైన ఎక్కమేది? మాకు అంత వస్తే ఇక్కడికి ఎందుకు వస్తాం బ్రదర్ అంటారా? ఎక్కాలన్నిట్లో సులువైన ఎక్కం ఒకటి అసలు ఎక్కమే కాదు. 5వ ఎక్కం చాలా సులభమైంది. కనుక ఇన్స్పెక్టర్ అడిగినాడు, చాలా సులభంగా స్టార్ట్ చేస్తామని. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లల సంగతి, టీచర్ల సంగతి బాగా తెలుసు కదా, అందుకని సులభంగా స్టార్ట్ చేస్తామని ఆయన ఆరంభించినాడు. 5వ ఎక్కం వచ్చి అంటే వచ్చు సార్. ఎక్కడ ఏదైనా అడగండి సార్ అన్నాడు. ఇన్స్పెక్టర్ అనుకున్న, అబ్బా ఇంత బాగా నేర్చుకున్నారు ఈ పిల్లలు, ఈ టీచర్ ఇంత బాగా చెప్పాడు, ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంత బాగా మ్యాథ్స్ చెప్పిన టీచరు పిల్లలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారంటే నా ఇన్స్పెక్షన్కి నాకే గర్వకారణం అని లోపల అతిశయపడ్డాడు. తర్వాత సంగతి తెలియక. సరే, ఇప్పుడు వాళ్ళని ప్రశ్న అడగండి సార్. 5వ ఎక్కం వచ్చా? వచ్చా. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గారు ప్రశ్న అడిగాడు, 5 5 ఎంతరా? 5 5 250 సార్. ఆయనకి అనుమానం వచ్చింది, నేను అడిగింది కరెక్ట్ క్వశ్చన్ ఏనా కాదా?
సరే ఇంకోసారి అడుగుదామని మరొకసారి బాగా వినండి, అదే ప్రశ్న అడుగుతాను, యాక్టివ్గా చెప్పాలి. సరేనా? సరే సార్, అడగండి సార్. 5 5 ఎంత? 5 5 250 సార్. ఆయన టీచర్ వైపు చూస్తున్నాడు, టీచర్ నోట్లో మాట లేదు, పాపం ఆల్మోస్ట్ చెమటలు గారిపోతున్నాయి, ఇంకా అయిపోయింది తనకత్త అనుకున్నాడు. సరే ఇప్పుడు మూడోసారి కరెక్ట్గా అడగాలి, ఈ పిల్లలు కూడా కరెక్ట్గా చెప్తారు. మీరు కరెక్ట్గా చెప్తారు. ఈసారి అడిగితే చెప్తాం సార్. మళ్ళీ అది అడగండి సార్. 5 5 ఎంతరా? 5 5 250 సార్. చెప్తే వినపడదా? ఇన్స్పెక్టర్కి చాలా కోపం వచ్చింది. ఇంకా పిల్లల్ని ఏమనలేడు. ఇంకా ఇన్స్పెక్టర్ కోపం చూపించాలంటే టీచర్ మీదే కదా. టీచర్ వైపు చూసినాడు, టీచర్ని ఇంకా తిట్టిపడేసాడు. టీచర్ నేను సస్పెండ్ చేస్తున్నాను, లాభం లేదు, ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో 5 ఎక్కువ రాని పిల్లలు ఉన్నారు, ఇంతదాకా ఏ ఎక్కమైనా వచ్చు అనుకున్నాను, నేను చాలా సంబరపడిపోయినా. ఇలాంటి స్కూల్కి ఇన్స్పెక్టర్గా ఉండడం నాకే చింతగా బాధగా ఉంది, నేను సస్పెండ్ చేయబోతున్నాను. ఇప్పుడు టీచర్ అన్నాడు, సార్ ఎలాగ మేము సస్పెండ్ చేస్తారు కదా, ఒక 2 నిమిషాలు నేను మీతో మాట్లాడటానికి నాకు అవకాశం ఇవ్వండి సార్ అన్నాడు. ఇన్స్పెక్టర్ అనుకున్నాడు, ఎలాగో సస్పెండ్ చేస్తాను కదా, ఎంతసేపు అయినా మాట్లాడుకుంది, ఆఖరిగా తర్వాత ఇంక కనిపించవుగా అని అనుకున్నాడు. అప్పుడు ఈ టీచర్ చెప్పినాడు, సార్ ఇంకా ఈ పిల్లలు ఎక్కలు నేర్చుకునే దాంట్లో అన్నారు. ఇంకేం నేర్చుకుంటారయ్యా అన్నాడు. అప్పుడు టీచర్ అన్నాడు, ఇంకా ఇప్పుడు చాలా మేలు సార్. ఇంకా ఇప్పుడు చాలా మేలు అంటే, సార్ నేను వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చినావయ్యా? 6 ఏళ్ళు అయింది సార్ ఈ స్కూల్కి వచ్చి. మరి వచ్చినప్పుడు నేను ఏం చేసావయ్యా? సార్ అదే చెప్పబోతున్నాను సార్ మీకు. ఇప్పుడు ఇంకా చాలా మేలు సార్, నేను వచ్చినప్పుడు 5 5 ఎంత అంటే 500 అనేవాళ్ళు సార్. మరి ఏం చేసావయ్యా? అప్పటి నుండి రోజు మధ్యాహ్నం కొట్టి తిట్టి 250కి తెచ్చాను సార్. మరి 250 నుండి 5 5 25 రావాలంటే ఇంకేంటయ్యా? ఇంకా 6 ఏళ్ళు అవుతుంది సార్. అప్పుడు ఇన్స్పెక్టర్ టీచర్ని అడిగినాడు, ఇంకా నీకు సర్వీస్ ఎంత ఉంది సార్? నాకు 3 ఏళ్ళే ఉంది సార్. నీకు సర్వీస్ 3 ఏళ్ళు ఉంది, నాకు సర్వీస్ ఒకే సంవత్సరం ఉంది కనుక నువ్వు వాళ్ళకి 25కి తీసుకురాలేవు, నేను మళ్ళీ వచ్చి ఇన్స్పెక్షన్ చేయలేదు. ఇంక వాళ్ళు కర్మ వాళ్ళది, నీ కర్మ నీది, నా కర్మ నాదే, చలో అని స్కూల్ అని వెళ్ళిపోయాడు. అర్థమైంది అనుకుంటా కదా కథ? అయిందా లేదా? ఇట్లాంటివి మీకెందుకు అర్థం కావు? 5 5 ఎంతంటే ఎక్కడున్నాం ఇప్పుడు? 250 దగ్గర ఉన్నాం కనుక ఇంకా ఇప్పుడు మేలు బ్రదర్. అప్పుడు ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం 500లో ఉండ్రి. మరి ఏం చేశారు? తిట్టి చెప్పి ఎక్కడ దాకా వచ్చా? 250 పాదాల దాకా వచ్చినా. ఇంకా మరి 25కి రావాలంటే, మనము ఈదలేనంతగా రావాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. మరి అంతలోకి నేను కూడా రిటైర్డ్ అవుతాను కదా, అంతలోకి యేసుప్రభు కూడా వస్తాడేమో కదా. ఇంకా పాదాలు దాకున్న 250తోనే పోతే పరీక్షలో పాస్ అవుతామా? ఇప్పుడు సంగతి ఏంటంటే, మనం 500 దగ్గర ఉన్నామా, 250 దగ్గర ఉన్నామా, 25 దగ్గర ఉన్నామా? కుడి ప్రక్కన నీళ్లు ప్రవహించుచుండెను, సాటిస్ఫాక్షన్ ఆన్ ద రైట్ సైడ్. కుడి ప్రక్కన వల వేయటి. మూడోది కుడి ప్రక్కన ఏముంది? మత్తయి సువార్త 25వ అధ్యాయం 33 34 వచనాలు. మత్తయి 25 33 34. తన కుడివైపున గొర్రెలను ఎడంవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. ఎడంవైపున మేకలున్నాయి, కుడివైపున గొర్రెలున్నాయి. ఎడంవైపున శాపం ఉంది, కుడివైపున ఆశీర్వాదం ఉంది. ఎడంవైపున సిద్ధపరిచిన నరకం ఉంది, కుడివైపున సిద్ధపరిచిన పరలోక రాజ్యం ఉంది. ఇప్పుడు మనం ఎడంవైపున ఉన్నామా, కుడివైపున ఉన్నామా? ఎడంవైపు మేకలుంటే కుడివైపు గొర్రెలున్నాయి. మేకలకి గొర్రెలకి స్థూలమైన తేడా ఏంటి? మీకు చేపలకి రొయ్యలకున్న తేడా ఏంటంటే తెలుస్తుంది, కానీ మేకలకి గొర్రెలకున్న తేడా ఏంటంటే ఏం తెలుస్తుంది గోదావరిలోకి వచ్చి? అంతేనా? మేకకు గొర్రెకు ఉన్న స్థూలమైన తేడా ఏమి? ఏదో ఒకటి చెప్పండి. కనిపించలేదు ఎప్పుడు మేకలు చూసిన వాళ్ళు. గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరని చెప్పండి. ఇక్కడ గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? లేకపోతే నేను ఒక చిన్న గ్రామం నుండి వచ్చినాను, నేను చెప్తా. ఎవరు గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు లేరా? వెరీ గుడ్. ఎంత పట్టణవాసులు ఉన్నారు ఇలాంటి నిడద వాళ్ళు.
మేకకు గొర్రెకు ఉన్న స్థూలమైన తేడా ఏమి? మేక పైకి చూస్తుంది, గొర్రె కిందకి చూస్తుంది. వెరీ గుడ్, భలే చూస్తున్నారు మీరు కూడా. ఇంకా చెప్పండి, మీకు తెలుసు కానీ చెప్పటానికి సిగ్గుపడుతున్నారు. ఆ మేక చెట్లు తింటుంది, గొర్రె గడ్డి తింటుంది. ఇంకా ఎవరు చెప్తున్నారు? మేక వెంట్రుకలు పొడవు ఉంటాయండి, గొర్రె వెంట్రుకలు పొట్టి రింగులు ఉంటాయండి, కర్లీ రింగ్స్. ఓకే, ఇంకా అమ్మా గొర్రె మేక పోట్లాడుతుందంట, గొర్రె మౌనంగా ఉంటుందంట. ఇంకా రెండిటికున్న స్థూలమైన తేడా ఏంటంటే తోక. మేకకి తోక ఉంటుంది, గొర్రెకి తోక ఉంటుంది. మేక తోక పైకి ఉంటుంది, గొర్రె తోక కిందకు ఉంటుంది. మనలో కూడా అందరికీ తోకలు ఉంటాయి. నాకు తోక లేదు అనటానికి ఎవరికి లేదు. కొంతమందికి తోక పైకి ఉంటుంది. అన్నా మీరు బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, మీరు లేకపోతే బేతనే లేదంటే ఇంకా ఇప్పుడేం బ్రదర్, అప్పుడు వయసులో ఎంత చేసామో తెలుసా? తోక పైకి పోయింది మేక. అక్క మీరు లేకపోతే ఇంకేమైనా ఉందాక, అంత మీదంటే ఇప్పుడు ఏముంది బ్రదర్, ఏదో దేవుడు దయ వల్ల అవకాశం ఇచ్చినాడు, వచ్చి దేవుని ద్రాక్ష తోటలో అందరితో పాటు నేను కూడా పనిచేస్తున్నాను. తోక కిందికి వెళ్ళింది గొర్రె. ఇప్పుడు మనకు తోకలు పైకి ఉన్నాయా, కిందికి ఉన్నాయా? ఈ మాట చెప్తే మీరు అంటారు అసలు మాకు తోకే లేదు బ్రదర్. తోకే లేకపోతే కత్తిరించి సున్నం పెట్టింటాడు సాతాను. కొంతమంది మేకలు గొర్రెలు కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిసిన? తోడేళ్ళు. అది తోక పైకి పోదు, కిందికి పోదు, నిటారుగా ఉంటుంది. అప్పుడు కరవు. పైకి వెళ్ళాలనుకున్న పైకి వెళ్తుంది, కిందికి రావాలనుకున్నప్పుడు కిందికి వెళ్తుంది. ఇప్పుడు మనం మేకలమా, గొర్రెలమా, తోడేళ్ళమా? ఏమీ కాదా. గొర్రెలను చూసి ఆయన అన్నాడు, కుడివైపునున్న వారులారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకురండి. మనకు రకరకాలైన తోకలు ఉంటాయి. కులం అనే తోక, మతం అనే తోక, బ్యాక్గ్రౌండ్ అనే తోక, అందం అనే తోక, చదువు అనే తోక, డబ్బు అనే తోక, రకరకాల తోకలు మనం కలిగి ఉంటాం. ఇప్పుడు తోకలకు పైకి ఉంటే ఏం చేయాలంటే దాన్ని వెదర్ దెబ్బలు తీసుకుని వచ్చి కట్టి కిందకి పెట్టాలి. ఇక్కడ కట్టేవాళ్ళు ఎవరు లేకపోతే మా ఊరి దగ్గర ఒక ఊరు ఉంది, దాన్ని పుత్తూరు అంటారు. పుత్తూరు కట్ట కడతారు, ఎవరైనా రావచ్చు. కుడి ప్రక్కన వల వేయుడి. మొదటిది కుడి ప్రక్కన ఏముంది? సేఫ్టీ ఆన్ ద రైట్ సైడ్, కుడి ప్రక్కన కాపుదల ఉంది. రెండో సాటిస్ఫాక్షన్ ఆన్ ద రైట్ సైడ్, కుడి ప్రక్కన తృప్తి ఉంది. మూడవది కుడి ప్రక్కన గొర్రెలు ఉన్నాయి, సెపరేషన్ ఆన్ ద రైట్ సైడ్, కుడి ప్రక్కన ప్రత్యేకం ఉంది. మన జీవితంలో కూడా దేవుని కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కుడివైపున నాలుగోది ఏముంది? లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనం. Luke, Gospel according to Dr. Luke chapter 1 verse 11. ప్రభు దూత ధూమవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. ప్రభు దూత ఆయన కనిపించి, జకర్యా నీ ప్రార్థన వినబడింది, భయపడకము, నేను దేవుని ఎదురు నుండి నీకు వర్తమానం తీసుకొని వచ్చినాను. నీ గర్భాన కుమారుడు జన్మిస్తాడు, ఆయనకు బాప్తిస్మిచ్చి యోహాను అని పేరు పెడతా. కనుక దేవుడు వారిని బలపరిచి వారిని ఆశీర్వాదంలోనికి తెచ్చిన సంగతి ఇక్కడ మనకు రాయబడింది. జకర్యా అనగా గాడ్ హ్యాస్ రిమెంబర్డ్, దేవుడు జ్ఞాపకం చేసుకునేను అని అర్థం. ఎలిజబెత్ అంటే గాడ్ ఈజ్ మై ఓత్, దేవుడే నా ప్రమాణము అని అర్థం. వృద్ధ దంపతులు దేవుని కొరకు జీవించేవారు, అయితే వారికి పిల్లలు లేరు. ఆ దినాల్లో పిల్లలు లేకపోవడం, అందులో యాజకులకు పిల్లలు లేకపోవడం అంటే చాలా అవమానంగా పరిగణించేవారు. వాళ్ళు వెళ్ళి పరిచర్య చేయాల. యూదా కొండసీమలో నుండి యెరూషలేము మందిరానికి రావాలంటే 80 మైళ్ళ ప్రయాణం. అలాగూ ఆ దొంగలు పడే దారిలో ప్రయాణం చేసి వచ్చి యెరూషలేములో పనిచేసి ధూపం వేసి తన వంత అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళాల. 365 రోజులు పనిచేసేది ఉండదు మన మాదిరి వాళ్ళు. వారికి నియమించిన వంతల ప్రకారం 2 నెలల వంతల ప్రకారం నియమిస్తే ఆ వంత ప్రకారం వచ్చి దేవుని మందిరావడంలో నైవేద్యం వేసి ధూమం వేసి తిరిగి ఇంటికి వారు వెళ్ళడం వారికి ఆ దినాల్లో నియమించబడిన ఆనవాయితీ. అలాంటి దాంట్లో రోజు వస్తున్నాడు ఆయన, వేరే వారి కొరకు నైవేద్యం వేస్తున్నాడు, వేరే వారి కొరకు ధూమం వేస్తున్నాడు, కానీ ఆయన అక్కర తీర్చబడట్లేదు. కొన్నిసార్లు అలాగే ఉంటుంది, మేము వేరే వారి కొరకు ప్రార్థన చేస్తాం కానీ మా ప్రార్థన మాకే పనిచేయదు.
ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా చెప్తారు, బ్రదర్ ఆ మధ్యలో మీరు వచ్చినప్పుడు ప్రార్థన చేసినారు, దేవుడు పలానా సహాయం చేసినాడు, పలానా మేలు చేసినాడు అంటే నమ్మశక్యం కాదు. మేము ప్రార్థన చేస్తే ఇది జరగడం ఏంటి, మాకేమీ జరగట్లేదే, వీళ్ళకి ఎలా జరిగింది అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమైనా భవిష్యత్తు మా మెప్పు కొరకు చెప్తున్నారో అది నిజంగా జరిగిందో తెలియదు కనుక దాన్ని అంతటితోనే వదిలేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన భక్తి మనకి పని చేయకపోవచ్చు కానీ వేరే వాళ్ళకి పని చేయొచ్చు. అందుకే మెడిసిన్ డాక్టర్కి పని చేయదంట, పేషెంట్లకు పని చేస్తుందంట. అలాగే మన ప్రార్థనలు భవిష్యత్తు మనకు పని చేయకపోవచ్చు కానీ వేరే వాళ్ళకి పని చేస్తున్నాము. జకర్యా ప్రార్థన, జకర్యా పరిచర్య పని చేయలేకపోయింది. బహుశా ఆయన భార్య అనేది మేము ఎంతకాలం అండి మందిరానికి వెళ్ళేది, ఇంక ఆగిపోయి మానకపోయారా, మనకు పిల్లలు లేరు, ఊరంతా కోడే కూస్తుంది, వీళ్ళదేం సేవని ఆ నింద భరించలేకపోతున్నాను. నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసిన వాళ్ళంతా అనుకుంటున్నారు నేను ఇంట్లో ఉండేదాన్ని, నాకు తెలుసు ప్రజలంతా ఏమంటారో, అమ్మలక్కలంతా ఏమంటారో, ఈ అవమానం నేను భరించలేను, దయచేసి ఇంక మందిరం మానేస్తే మంచిదేమని ఎన్నిసార్లు చెప్పిందో మనకు తెలియదు. ఆయన అనుకున్నాడేమో నేను దేవుని మందిరానికి వెళ్ళడం మానేయకూడదు, నేను మానేసినానని దేవుని మందిరం రావడంలో నైవేద్యం ధూపం వేయబట్టి ఆగిపోకూడదు, నేను ఖచ్చితంగా వెళ్ళాల్సింది, ఎంత వృద్ధుడినైనా సరే వెళ్ళాల్సిందే, ఏమంత అవసరమేముంది, నేను వెళ్ళాల్సిందే. ఎంతకాలమైంది దేవుని మందిరం మనం మానేసి, ఏదో మన అక్కర తీరలేదని, మనకు కుమారుడు లేడని, మనకు కూతురు లేదని, మనకు చదువు లేదని, మనకు ఉద్యోగం లేదని, మనకు పెళ్లి కాలేదని, మన అక్కర తీర్చబడలేదని, మనకు వీసా రాలేదని, మన సేవ పిలుపు ఇంకా నిశ్చయం కాలేదని, ఏదో కారణం చేత భవిష్యత్తు మనం అందరం మానేసామేమో. దేవుడైతే తన దూతను పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దినం కూడా జకర్యా మందిరాన్ని మానేయలేదు, నేరుగా మందిరానికి వచ్చినాడు. జకర్యాతో దూత అన్నాడు, జకర్యా భయపడకము, పేరు పెట్టి నన్నెవరు పిలుస్తారు? చాలా ఆశ్చర్యం వేసి ఉంటుంది. ఎందుకంటే జకర్యా వృద్ధుడిని ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా? మామూలుగా అంకుల్ అని పిలుస్తాం కదా. సాధారణ నేను ఎక్కడైనా ఉంటే ఎవరైనా నన్ను పేరు పెట్టి పిలిస్తే నేను అనుకుంటే ఎవరు పేరు పెట్టి పిలిచింది, తిరుపతిలో ఉంటారు, ఇంకెవరికి అంత ధైర్యం లేదే అని అనుకుంటా ఉంటా. వాళ్ళు మాత్రమే నన్ను పేరు పెట్టి పిలుస్తారు, మిగతా వాళ్ళంతా సాధారణంగా బ్రదర్ అని అంటా ఉంటా. జకర్యాని పేరు పెట్టి పిలిచేటప్పుడు జకర్యా అనుకున్నాడు ఎవరు నన్ను పిలిచేది, ఒక్కసారి తిరిగి చూసినాడు, దేవుని దూత కనిపించినాడు, భయపడకము. చాలా భయాలతో ఇక్కడ వచ్చినాయేమో నువ్వు. దేవుడికి నీ పేరు తెలుసు, నీ అక్కర తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీ వేదన తెలుసు, నీ ఇబ్బంది తెలుసు. నీ పేరు పెట్టి దేవుడు నిన్ను పిలుస్తాడు. జకర్యా భయపడకు, బేతనే భయపడకు, నిడదవోలు భయపడకు, గోదావరి భయపడకు, ఆంధ్ర భయపడకు. మరి భయపడకుండా ఏం చేయాలా? నీ ప్రార్థన అంగీకరించబడింది. కుమారుడు జన్మించబోతున్నాడు, ఆయనకి యోహాను అని పేరు పెడతాం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, దేవుని మందిరాన్ని మనం మానేసి ఎంతకాలం అయింది? వాక్యం చదవడం మానేసి ఎంతకాలం అయింది? సువార్త మానేసి ఎంతకాలమైంది? ప్రార్థన పరిచయం మానేసి ఎంతకాలమైంది? ఎంతకాలమైంది ఇవన్నీ మనం మానేసి? ఇవన్నీ మానేసినాం అనుకో, దేవుడు దూత ఆ దినాన్న ధూమ వేదిక దగ్గరికి వచ్చినాడు అనుకో, జకర్యా ఎక్కడని చూచినాడు అనుకో, జకర్యా లేడనుకో, ఆ వర్తమానంతో దేవుని దూత ఖాళీకి వెళ్ళిపోయాడు అనుకో, జకర్యా గర్భాన బాప్తిస్మిచ్చి యోహాను జన్మించిండేవాడు కాదేమో. బాప్తిస్మిచ్చి యోహాను చరిత్ర బైబిల్లో రాయబడకుండా ఉంటే ఆ తర్వాత యేసు ప్రభు యొక్క ఆవిర్భావంన ఆ మిగతావన్నీ ప్రశ్నార్థకంగా మారేవేమో. ఒక్కరోజు నువ్వు ఆబ్సెంట్ అయితే నీ కొరకు అదే రోజే దేవుని దూత వర్తమానం తెచ్చినాడేమో, నీ ప్రార్థన ఆలకించబడిందనే వర్తమానంతో వచ్చినాడేమో, కానీ నువ్వు లేవు, పైకి వెళ్ళిపోయావు. దేవుడు దూతను అడిగాడు, ఏంటమ్మా ఏంటి దూత వెళ్ళొచ్చాను ప్రభువా, చెప్పేసావా అమ్మాయికి వర్తమానము? లేదు, రాలేదు. ఆ బ్రదర్కి చెప్పేసావా? లేదు, రాలేదు. ఒకేసారి భవిష్యత్ దేవుడు అలాగ పంపిస్తాడేమో. ఆ దినాన్ని వస్తే నీ ప్రార్థన ఆలకించబడవచ్చు. దేవుని మందిరావరణంలోనే దేవుడు మన అక్కర తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడే దేవుని దూత ప్రత్యక్షమవుతుంది, అక్కడే దేవుని స్వరం మనం వింటాం, అక్కడే భయపడకమనే ఆదరణకరమైన మాటలు మనం వింటాం, అక్కడే మన సమస్తాన్ని మనం పొందగలము. ఆ కారణం చేత దేవుని మందిరాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మానవేయటానికి ధైర్యం చేయొద్దని మనఃపూర్వకంగా ప్రాధేయపడుతూ ఉన్నా. నీ పోరాటం ఏమైనా, ఇబ్బందులు ఏమైనా, కొరతలు ఏమైనా, కొదువులు ఏమైనా, ఏమైనా సరే, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదము. దేవుని మందిరావడంలో నేను కూర్చునే స్థలము, నేను కూర్చునే పిల్లరు, నేను కూర్చునే చాప, నేను ఉండే చైరు ఖాళీగా ఉండకుండానుగాక. ఏ రోజు దేవుని దూత ఆ స్థలంలోనికి వస్తాడో, నేను లేకుండా ఉండడం చూస్తాడో, దేవుడు నా కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాదాల యొక్క సంపద నేను పొందకుండా పోతాను, అది నా జీవితంలో జరగకుండానుగాక. నువ్వెన్నోసార్లు ప్రార్థన చేసినావు, దేవుని దూత నీ కొరకు ఎన్నోసార్లు వచ్చినాడు, కానీ నువ్వు అక్కడ లేవు, వాపస్ వెళ్ళాడు. నువ్వు అనుకున్నావు నా ప్రార్థనకు జవాబు రాలేదు, నా అక్కడ తీర్చబడలేదు, నా విషయం దేవునికి పట్టింపలేదు, నేనంటే ఆయన నన్ను ప్రేమించట్లేదు, నన్ను విడిచిపెట్టాడేమో, నేనంటే ఆయనకి ఇష్టం లేదేమో, నన్ను ఎందుకు ఆయన చూసుకుంటాడే అని బహుశా నువ్వు అనుకుంటున్నావేమో. ఈ మధ్యాహ్నం దేవుడు మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, ధూమవేదిక కుడి ప్రక్కన దేవుని దూత నిలబడ్డాడు. మనం కుడి ప్రక్కన ఉండాలని కోరుతాం. పరిస్థితులు ఏమైనా సరే
దేవుని సన్నిధి, దేవుని తేజో మహిమ నివసించు స్థలము, మందిరము మానివేయద్దు. సప్లై ఆన్ ద రైట్ సైడ్, కుడివైపున మన అక్కర తీర్చబడుతుంది. దేవుడు ఇప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టాడు. జన్మించక మునిపే యోహాను అని పేరు పెడతా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, బైబిల్లో దేవుడు పుట్టక మునిపే ఎంతమందికి పేర్లు పెట్టాడు? రెండో ప్రశ్న, మొట్టమొదట పుట్టక మునిపే దేవుడు ఎవరికి పేరు పెట్టాడు? మూడో ప్రశ్న, ఆఖరిగా పుట్టక మునిపే దేవుడు ఎవరికి పేరు పెట్టాడు? నాలుగో ప్రశ్న, పాత నిబంధనలో ఎంతమందికి అలాగ పేరు పెట్టాడు? కొత్త నిబంధనలో ఎంతమందికి అలాగ పేరు పెట్టాడు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనకి ఏమైనా అలాంటిది ఉందా? ప్రశ్నలు అర్థమయ్యాయి అనుకుంటా. దేవుడు పుట్టక ముందే బైబిల్లో కొంతమందికి పేర్లు పెట్టాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 250 కింద 5 పైన ఏ సంఖ్యనా మీరు చెప్పండి. అర్థమైందా మీకు? ఇంకా వెలగలేదు అనుకుంటా. 5వ ఎక్కము 5 250, 250 కింద 25 పైన ఏ సంఖ్య అయినా మీరు చెప్పండి. 25 కింద కూడా చెప్పచ్చు అనుకో అన్న. 10 అన్న చాలా దగ్గరకు వచ్చినాడు. 5 ఎక్కం తర్వాత 10 ఎక్కం వచ్చినాడేమో. మరి ఎంతమంది ఉన్నారు బైబిల్ అలాంటి వాళ్ళు? తెలియదా మీకు? ఎవరు తెలుసు, కానీ నాలాంటి వాడికి ఇంత ప్రశ్న చెప్పడం ఏంటి, ఇదంతా సండే క్లాస్ క్వశ్చన్ కదా అని అనుకుంటున్నారా? చెప్తారా చెప్పరా? మేము చెప్పము, నీకు ఇష్టమైతే చెప్పుకో, లేకపోతే ముగించు. సరే, మీ మౌనాన్ని నేను గౌరవిస్తూ ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. బైబిల్లో పుట్టక మునిపే పేర్లు పెట్టబడిన వాళ్ళు 7 మంది. పాత నిబంధనలో 5, కొత్త నిబంధనలో 2. ఇప్పుడు మీరు అనుమతిస్తే ధైర్యం చేసి ఇంకో ప్రశ్న అడగనా? పుట్టక మునిపే మొదట దేవుడు ఎవరికి పేరు పెట్టాడు బైబిల్లో? మనకంతా పుట్టిన తర్వాత పేర్లు పెట్టారు, అందుకే తెలియదు. ఎవరికి పేరు పెట్టాడు పుట్టక మునిపే దేవుడు బైబిల్లో? ఆదామా? ఆదాంకి పేరు దేవుడు పెట్టాడా? ఆదాం పుట్టాడా? ఆదాం పుట్టాడా? సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న, పుట్టకుండా చనిపోయిన వ్యక్తి ఎవరు? ఆదాం. మరి ఆదాం పుట్టకుండా చనిపోయాడు, మరి పుట్టినోళ్ళకి నేను చెప్పాను, పుట్టక మునిపే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఎవరికి పేర్లు పెట్టాడు? యేసు ప్రభు. మీరు లాస్ట్ జవాబు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడు మందిలో ఆఖరిది 7వది బ్రదర్ చెప్పినాడు, మిగతా 6 మనం చెప్పాలేమో. మొదటి వ్యక్తి ఎవరు? ఏదో ఒక పేరు చెప్పాడు. మీకు తెలిసిన పేర్లు ఒక్కట్లేవో బైబిల్లోనా? ఆదాం మొదలుకొని చివరి దాకా 25 పైన 250 కింద ఏదో ఒకటి చెప్పండి. మీరు తెలిసి చెప్పట్లేదా, తెలియక చెప్పట్లేదా? సరే, నేను చెప్తా, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పరచాలి. మొదటి వ్యక్తి ఇష్మాయిల్, రెండో వ్యక్తి ఇస్సాక్, మూడో వ్యక్తి చెప్తారా? రాజు, క్లూ. సొలొమోన్. ఎంత మంచి మీకు క్లూస్ కావాలనుకుంటే, ఇది రోజు గేట్ ఎగ్జామ్ కదా, నిన్న జిఆర్ఈ బహుశా అవి రాసి వచ్చింటారేమో, అందుకే మీకు కష్టంగా ఉంది. సొలొమోన్. నాలుగో వ్యక్తి, ఆయన కూడా రాజు, క్లూ. ఈ క్లూ పనిచేయట్లేదు. ఆ రాజు పేరు ఏషియా, జోషాయా అంటారు ఇంగ్లీష్లో. పాత నిబంధనలో 5వ వ్యక్తి, ఆఖరి వ్యక్తి, ఆయన కూడా రాజు, క్లూ. సరే, ఇంకా క్లూ పొడిగించిన అన్యరాజు, కోరేషు. ఇప్పుడు 5 మంది పేర్లు పాత నిబంధనలో పుట్టక మునిపే దేవుడు పెట్టాడు. మొదటిది ఇష్మాయేలు, రెండవది ఇస్సాకు, మూడవది సొలొమోను, నాలుగవది ఏషియా, 5వది కోరేష్. కొత్త నిబంధనలో 2 పేర్లు మీకు నాకంటే బాగా తెలుసు అనుకుంటా. ఇంతదాకా బ్రదర్ ఆఖరి పేరు చెప్పాడు, యేసు ప్రభు. అంతకుముందు ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాన్.
కనుక మొత్తం 7 మంది పుట్టక మునిపే దేవుడు బైబిల్లో పేర్లు పెట్టాడు. బాప్తిస్మిచ్చి యోహానును గురించి దేవుని వాక్యంలో రాయబడింది, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టాలేదు. అలాంటి గొప్పవాడిని జకర్యా దేవుని మందిరం ఆ రోజు మానేసింటే బహుశా కోల్పోయిండేవాడేమో. మన సంగతి ఏంటి? ధోని కుడి ప్రక్కన వల వేయడి. కుడి ప్రక్కన ఉన్న 4 విషయాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? సేఫ్టీ ఆన్ ద రైట్ సైడ్, కుడి ప్రక్కన భద్రత. రెండవది ఏంటి? సాటిస్ఫాక్షన్ ఆన్ ద రైట్ సైడ్, కుడి ప్రక్కన సంతృప్తి. మూడవది ఏంటి? సెపరేషన్ ఆన్ ద రైట్ సైడ్, కుడి ప్రక్కన ప్రత్యేకత. నాలుగవది ఏంటి? సప్లై ఆన్ ద రైట్ సైడ్, కుడివైపున ప్రార్థనకు జవాబు. ఐదవది ఆఖరిది సర్వీస్ ఆన్ ద రైట్ సైడ్, కుడివైపున సేవ. 5వ దానికి వస్తాం. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను 21. చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళారు? చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళారు? పేతురు పోయాడని ఎవరు చెప్పినారు? పేతురు మిగతా వాళ్ళు వెళ్ళారు చేపలు పట్టడానికి అని ఎవరు చెప్పినారు? సరే, జవాబు ఇక్కడ రాయబడింది, చదువుదాం, జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. 3వ వచనం, జాన్ చాప్టర్ 21:3. యోహాను 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టుపోదునని వాడుతో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళారు? సీమోను పేతురు వెళ్ళాడని ఎవరు చెప్పారు? మీ బైబిల్ అట్లుందే? చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళారు? సీమోను పేతురు. నేను చేపలు పట్టడానికి వెళ్ళింది. సీమోను పేతురుగా చేపలు పట్టడానికి వెళ్ళింది. సీమోను పేతురులో ఉన్న నేను. అపోజిట్ అయిన పౌలు ఏం చెప్పినాడంటే, పౌలు సిలువ వేయబడి ఉన్నాడని చెప్పలేదు. గలతీ 2:20లో నేను సిలువ వేయబడి ఉన్నాను. కనుక సిలువ వేయబడవలసింది పౌలు కాదు, జయరాజు కాదు, బేతనీ కాదు. బేతనీలో ఉన్న నేను, జయరాజులో ఉన్న నేను, పౌలులో ఉన్న నేను, పేతురులో ఉన్న నేను, నీలో ఉన్న నేను. చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళారంటే సీమోను పేతురు కాదు. సీమోను పేతురులో ఉన్న నేనేమన్నాడంటే చేపలు పట్టబోదును అన్నాడు. ఆ నేనుతో పాటు ఇంకొక 2వ గుంపు వెళ్ళింది. ఆ 2వ గుంపు ఎవరు? ఇప్పుడైనా మీకు జవాబు దొరకాల. అనగా వారు మేము. కనుక చేపలు పట్టడానికి 2 గుంపులు వెళ్ళాయి. మొదటి గుంపు ఎవరు? నేను. 2వ గుంపు ఎవరు? మేము. మొదటి ఈక్వేషన్ ఇది, నేను ప్లస్ మేము = పెద్ద గుండు 0. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇది మొదటి ఈక్వేషన్. కనుక చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళారు? నేను వెళ్ళాను, నేను చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా, నేను బోధిస్తున్నా, నేను వెళుతున్నా, నేను అన్ని చూసుకుంటున్నా. ఎవరు బ్రదర్ ఇక్కడ చూసేది? నేనే బ్రదర్. ఎవరు బ్రదర్ ఇక్కడ చూసేది? మేమే బ్రదర్. మేము లేకపోతే ఇక్కడ ఏం లేదు బ్రదర్. ఏముండదండి, ఎందుకుంటుంది? ఖాళీనేగా. మేము వెళ్ళి రాత్రంతా చేపలు పడితే ఏముంది? ఖాళీతోనే. ఖాళీ వల్ల దాంట్లో పీసు రాలేదు, నాసు రాలేదు, గవ్వలు కూడా రాలేదు, కనీసం చనిపోయిన చేపలు కూడా రాలేదు, కనీసం ఆ బెండు ముక్కలన్నా రాలేదు, ఆ బొగ్గు ముక్కలు కూడా వలలో రాలేదు. ఖాళీ వల వచ్చింది. వాట్ ఎ లాస్. ఇది నా అనేకులు మనం అలాగే ఉన్నాం. ఎవడు పడుతున్నారు చేపలు? నేను మేము, నేను మేము. ఇది మొదటి ఈక్వేషన్. 2వ ఈక్వేషన్ ఏంటి? కింద చూడండి, 4వ వచనం. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచెను. 2వ ఈక్వేషన్లు ఎవరన్నారంటే నేను ప్లస్ మేము ప్లస్ యేసు = నెట్ రిజల్ట్ బై ప్రోడక్ట్ ఏంటి? మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు, ఇంజనీర్లు, చాలామంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, చాలా వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. నేను ప్లస్ మేము ప్లస్ యేసు = ఏంటి? 153 గొప్ప చేపలు వచ్చినాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం మొదటి ఈక్వేషన్ సమీకరణంలో ఉన్నామా, 2వ సమీకరణంలో ఉన్నామా? మొదటి సమీకరణానికి 2వ సమీకరణానికి తేడా ఒక్కటే. ఏంటి ఆ తేడా? యేసు. అందుకే యోహాను 15:5 యేసు ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వితౌట్ మీ కెన్ డూ నథింగ్. మనం ఏం యేసు ప్రభుతో చెప్తున్నామంటే, మాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఏమన్నా నువ్వు చేయాలంటే మా దగ్గరికి రావాల్సిందే. నిడద వల్ల నువ్వేమైనా చేయాలనుకున్నావో బేతనీ దగ్గరికి రావాల్సిందే అని వచ్చి మనం అనుకుంటామేమో. అది తప్పు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. కనుక నేను ప్లస్ మేము. ఎవరితో పార్ట్నర్షిప్ తీసుకోవాలా? ఎవరిని కలుపుకోవాలా? యేసు ప్రభుని కలుపుకోవాలా. ప్రభు నువ్వు లేకుండా మేమేం చేయలేము, కనుక నీవు మాతో పాటు రా. అప్పుడేమైంది? 153 విస్తారమైన చేపలు పడ్డాయి.
ఈ దేవుని వాక్యంలో మనం చూస్తే 4వ వచనంలో సూర్యోదయం మగుచుండగా యేసు దరిన నిలిచెను. యేసు ప్రభువుని రమ్మని వాళ్ళు ప్రార్థన చేశారా? రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఖాళీ హృదయాలతో ఉన్నారు, ఖాళీ వలలతో ఉన్నారు, ఖాళీ జీవితంలో ఉన్నారు, నిరుత్సాహ నిస్పృహల్లో ఉన్నారు. ఎందుకు ఇలాగ జరిగిందని ఏమైనా ప్రశ్నించుకున్నారా? అంత ప్రశ్నించుకునేటట్టుంటే ఇంకా మేము ఎందుకైతాం? బహుశా బ్యాడ్ లక్ అనుకున్నారేమో, అన్ఫార్చునేట్ థింగ్ అనుకున్నారేమో, లేకపోతే ఈరోజు చేపలన్నీ నిద్రపోయాయి అనుకున్నారు. ఏమనుకున్నారో మనకు తెలియదు. వారు అలాగే ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు. తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు ఇద్దరుంటే మొదట ఎవరు మాట్లాడతారు? దీన్ని బాగా అర్థమైతే అట్లా మన భాషలో చెప్పమంటారా? మీరేమనకపోతే నేను చెప్తా. భార్య భర్తలు ఇద్దరు పోట్లాడినారు అనుకో, ఎందుకంటే సాధారణంగా అదే కదా చేసేది. మొదట ఎవరు మాట్లాడతారు? భార్యనా భర్తనా? ఇక్కడ ఎవరు లేరు కదా పోట్లాడేవాళ్ళు. ఎవరు మాట్లాడతారు మొదట? భార్య మాట్లాడుతుంది. ఎవరు చెప్పింది? ఒక బ్రదర్కి పెళ్ళి అయింది కనుక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. సరే, నేను ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పమంటారా? చెప్పమంటారా లేదా? సాధారణంగా ఇద్దరు పోట్లాడుకుంటే ఎవరైతే పొరపాటు చేసింటారో వాళ్ళు మొదట మాట్లాడతారు. ఇప్పుడు భార్య భర్తను ఏదో అనిందనుకో, నాకు చెప్పుకుని ఎందుకు వెళ్ళావు, చెప్పుకుని ఎందుకు ఖర్చు పెట్టావు, చెప్పుకుని ఎందుకు ఇలాగ చేస్తున్నావు, నాకు చెప్పి చేయొచ్చు కదా, నేను ఏమన్నా అంతా నువ్వు ఓడి అనుకుంటున్నాను, నీదే సంసారం అనుకుంటాను, నీ పిల్లలే, నువ్వు అది ఇది. ఇంకా నోరు ఓపెన్ చేసిన తర్వాత నో క్లోజ్. అలాగ అంతా తిట్టేసింది అనుకో, ఆయన ఏదో బాధపడ్డాడు, ఎందుకు ఈ చిన్న పనికి ఇంత అర్ధాంతం చేయాలన్నా ఏంటి, ఒక మాట చెప్పి వదిలేసి ఉండొచ్చు కదా అని అనుకొని ఆయన బాధపడిపోయి మొత్తానికి పడక మీద పడుకున్నాడు. ఎలాగా గడిచిపోయింది. ఉదయం ఆదివారం వచ్చింది. ఇప్పుడు ఎవరు మాట్లాడాలా? ఎవరు మాట్లాడతారు? ఎవరైతే తిట్టినారో భార్యకే మనసు అనిపిస్తుంది, నిజమే కదా, ఆయన ఏదో చేసినాడు, ఇంట్లో యజమానుడు కదా, చేస్తే ఏముందిలే, ఒకసారి అడగకపోతే తప్పేముంది, దాన్ని ఏదో నేను మెల్లగా మాట్లాడాల్సింటి, ఒక మాటతో సరిదిద్దాల్సింటి, అంత ఆపకుండా నాన్ స్టాప్గా పాయింట్ టు పాయింట్ డైరెక్షన్లను ఒకేసారి బుల్లెట్ స్పీడ్లను వదిలితే ఇంకేమైనా ఉందే అని బహుశా ఆమెకే బాధ అనిపించి మొత్తానికి ఆయన దగ్గరికి వస్తుంది. వచ్చి ఇంకేం మాట్లాడుతుందో నాకంటే మీకు అనుభవంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. ఓవర్ టు యూ. సరే, సంగతి ఏంటంటే ఎవరైతే పొరపాటు చేస్తారో వాళ్ళు సాధారణంగా పొరపాటు చేయని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు పొరపాటు చేశారు? యేసుప్రభు శిష్యులా? శిష్యులు పొరపాటు చేశారు. యేసుప్రభుని అడగకుండా చేపలు పట్టడానికి వెళ్ళారు. వీళ్ళు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడగాల, యేసుప్రభు మేము పొరపాటు చేసాం, క్షమించము, దయచేసి మాకు సహాయం చేయి అని అడగాలి. కానీ వీళ్ళు అడిగారా? యేసుప్రభు అడిగాడా? యేసుప్రభు ఎంత దయగలిగిన దేవుడు. సూర్యోదయం అగుచుండగా ఆయన ధైర్యం నిలిచింది. ఈ దినాన్ని మనం కూడా ఆయన చిత్తానికి వలపట్టుకు వెళ్ళిపోయాం, దూరంగా అయిపోయాం, ఆయన అడగకుండా వెళ్ళిపోయాం, ఆయన మనసు తెలుసుకోకుండా వెళ్ళిపోయాం. రాత్రంతా ప్రయాసపడ్డా, ఇన్నేళ్ళు ప్రయాసపడ్డా, ఆయన దగ్గరికి రావటానికి ముఖం లేదు, ఆయన పేరు ఎత్తడానికి నోరు రావట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చోటానికి మోకాళ్ళు రావట్లేదు. కానీ ప్రేమ గల దేవుడు విడిచిపెట్టలేదు. నన్ను అడగకుండా వెళ్ళారు కదా, వెళ్ళని, నన్ను అడగకుండా చేశారు కదా, చేయని, నన్ను అడగకుండా జీవిస్తున్నారు కదా, జీవించని అని అనుకోలేదు. బైబిల్లో రాయబడింది, సూర్యోదయం అగుచుండగా యేసు ధైర్యం నిలిచింది. దేవా, ఏం చూసి మమ్మల్ని అంత ప్రేమిస్తున్నావు? మేము నీకు కావాలా? మాతో నీకు అంత అవసరం ఏముంది? సముద్ర తీరం అయిన తర్వాత ఈ 7 మందే ఉంటారా? సముద్ర తీరం అయిన తర్వాత ఒకే ఒక ఖాళీ దోణి, ఒకే ఒక ఖాళీ వాళ్ళు ఉంటుందా? ఎన్నో వేల మంది భవిష్యత్తు అక్కడ ఉంటారు, ఎన్నో దోణెలు అక్కడ ఉంటాయి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిండొచ్చు కదా. వాళ్ళందరూ ఆయనకు అవసరం లేదేమో. నీవే అవసరం. నిడిద వల్ల నీవే అవసరం. నీ ఖాళీ దోణె, నీ ఖాళీ వల్ల, నీ ఖాళీ హృదయం, నీ ఖాళీ జీవితం, నీవే ఆయనకు అవసరం. అందుకే సూర్యోదయం అగుచుండగా యేసు ధైర్యం నిలిచినాడు. ఆయన చూచిన వెంటనే వీరు గుర్తుపట్టాలి కదా. కానీ బైబిల్లో రాయబడింది, వారు ఆయనను గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? ఎడం వైపు ఉంటే మన కళ్ళు మూసివేయబడతాయి. మన దగ్గర ఎవరున్నారో మనకు తెలియదు. మనకు అవసరమైంది మన దగ్గర ఉంటుంది, కానీ మనకు కనిపించదు. దేవుని చిత్తానికి వలపట మనం ఉన్నాం. ఇది నన్ను చాలామంది అలాగే ఉన్నాం. గత సంవత్సరం అంతా ఎడం వైపునే ప్రయాసపడ్డాం, ఎడం వైపునే జీవించడానికి ఇష్టపడ్డాం, ఎడం వైపున ఎన్నో ప్రయత్నాలు చేసినాం. తిరిగి మనం అంతా మూట కట్టుకునేది ఏంటంటే శూన్యము, ఖాళీతనం. దేవుడు అలాంటి వారిని విడిచిపెట్టింటే ఇది నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఈ స్థలం కూడా చాలా మట్టుకు ఖాళీగా ఉండేది అనుకుంటా. ఆయన ప్రేమ, పునరుత్థాన ప్రేమ, పడిపోయిన మానవుని ఉద్ధరించడానికి అక్కడ దాకా వచ్చిన ఆ పునరుత్థాన ప్రేమ వారితో మాట్లాడటానికి ఇష్టపడింది.
పునరుత్థాన ప్రేమ వారిని సమకూర్చడానికి ఇష్టపడింది. దిస్ ఈజ్ లవ్ ఆఫ్ ఎ రిజరెక్టెడ్ గాడ్. ఈ ప్రేమకు పడిపోయిన ఏ మానవుడు అతీతుడు కాదు. నీవు నేను ఈ దినాన్ని దేవుని సన్నిధిలో పడిపోయాం, శూన్యంలో ఉన్నాం, ఖాళీగా చేపలు పడుతున్నాం, ఏమో దొరికినాయి అనుకుంటున్నాం, కానీ రాత్రి ఏమీ పట్టలేదని చెప్పడానికి కూడా మనకు ముఖం లేదు. ఆయన యేసు ప్రభు తానే దగ్గరికి వచ్చి ఇప్పుడు మాట్లాడడం ఆరంభించినాడు. పిల్లలారా మీ యొద్ద ఏమైనా భోజనం అని అనుకుంటా. పెద్దోళ్ళు యేసు ప్రభు వారు వయస్సులో మిగతా శిష్యుల కంటే భౌతికంగా చిన్నవాడే అని అభిప్రాయం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని పిల్లలారంటే ఇంకేమైనా ఉందా? నేనుండి వెనక్కి కూర్చున్న అంకుల్ వాళ్ళకి వెళ్ళి పిల్లల్లో బాగున్నారా మీరంటే మీటింగ్ కాకమునిపై చంపలు వాయించి ట్రైన్ ఎక్కిరా. యేసు ప్రభు మాట అంటే వారు జవాబు చెప్పడానికి ఇష్టపడి 7 మంది కలిసి ఒక సత్యం చెప్పడము, ఇన్స్టెంట్ ట్రూత్, టావరింగ్ కన్ఫెషన్, గొప్ప ఒప్పుకోలు. మనం భార్యాభర్తలు ఇద్దరుంటే బయట వాళ్ళని ఫోన్ చేస్తే మీ ఆయన ఉన్నాడా అంటే ఏం చెప్పాలండి, పలానాడు ఫోన్ చేసినారు, లేడని చెప్పు, పడుకున్నాడని చెప్పు, రెస్ట్ తీసుకున్నాడని చెప్పు, ఇంకా రాలేదని చెప్పు, వస్తీ చేస్తానని చెప్పు. వీళ్ళిద్దరే ఇన్ని మాట్లాడుకొని నిజమా అబద్ధమా ఏం చెప్పాలనుకొని తీరా చెప్పేదేంటి? అబద్ధం. ఈ 7 మంది కలిపి ఒకే ఒక చెప్పారు, మీ దగ్గర ఏమైనా భోజనానికి ఉందా? ఏమీ లేదు. దేవుని మంది రావడంలో 2 రకాలైన వాళ్ళు ఉంటారు, లేదా 3 రకాలైన వాళ్ళు ఉంటారు. మొదటి రకం ఏంటంటే పిల్లలంటే ఎవరు? పిల్లలంటే నిర్వచనమేమి? రోజు టైమే 2 అవుతుంది, మీరేం వార్తలు చూసుకోవద్దండి. నాకు తెలిసి మీరు ఎవరు వార్తలు చూసుకుంటున్నారో మీరు అనుకుంటున్నారు నాకు తెలియదని. ఎందుకంటే నేను కూడా యూనివర్సిటీలో చెప్పేవాడినే కనుక స్టూడెంట్లకు ప్రతి కదలిక స్కానర్లు పసిగడతాయి. సరే, పిల్లలంటే ఎవరు? ఎవరన్నా పిల్లల కన్నవాళ్ళు చెప్పండి. ఏమో బ్రదర్ అంత తెలియదు, ఏదో పెళ్ళయింది, దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు, పెంచినాం, పెద్దోళ్ళని చేసినామండి, పిల్లలంటే ఏమంటే మాకేం తెలుసండి అంటారా? ఎంత మాయకులు నిర్దోళ్ళు. దేవుడు ఇలాంటి వాళ్ళని ఆశీర్వదించుకొని ఇంకెవరిని ఆశీర్వదిస్తాడండి? పిల్లలంటే పాలు తాగేవాళ్ళు, ఏమీ చేతగాని వాళ్ళు. వెరీ గుడ్, చాలా మంచి జవాబులు చెప్పినారు. ఇంకా అంటే వాళ్ళకి ఇంకా పిల్లలతో అనుభవం లేదనుకుంటా కదా. పిల్లలంటే ఎవరు చెప్పండి? మీకు అనుభవం ఉన్నవాళ్ళకి చెప్పడం సిగ్గు అనిపిస్తే, నా అనుభవం లేనోనికి ఏమీ లేదు అట్లాంటిది. ఎట్లాంటిది కనుక నేను చెప్తా. పిల్లలంటే ఎవరు? ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు చెప్పొచ్చు కదా. పిల్లలంటే ఎవరు? ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని అడగాలని కాదు, మీరు విని 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 విసిగిపోయి ఉంటారు కనుక మీ మనసు కూడా కొద్దిసేపు దేవుని వాక్యం మీద కేంద్రీకరింపు చేయడానికి ఇది చిరు ప్రయత్నం మాత్రమే. లేకపోతే నాలాంటి వాడు మిమ్మల్ని అడిగే ధైర్యం ఎలాగ చేయగలను అన్నా? పిల్లలంటే ఎవరు? పిల్లలంటే ఎవరంటే ఏదైతే చేయొద్దు అంటామో అదే చేస్తాడు, ఏదైతే చెయ్యి అంటామో అది పొరపాటున కూడా చేయడు. ఇప్పుడు అర్థమైందా? ఉదాహరణ చెప్తా మీకు. పొరపాటున మీరే మమ్మల్ని మీ ఇంటికి పిలిచినారనుకో, మేము వచ్చిన వెంటనే మీరు పిల్లల దగ్గర పట్టుకొని ఉంటారు. రే అంకుల్ వచ్చాడు, ప్రైజ్ లాడు చెప్పు, ఖండత వాక్యం చెప్పు, సండే క్లాస్ పాడు, మెడ తిప్పొద్దురా నాయన, మెడ పట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ నాన్న బాధపడి, బ్రదర్ ఇంత దాకా చెప్తున్నాడు బ్రదర్, వచ్చిన వాళ్ళందరికీ చెప్తాడు బ్రదర్, మీరు వస్తేనే ప్రైజ్లాడు చెప్పట్లేదు, చూడండి బ్రదర్ ఏం చేస్తున్నాడు. మాకు ఇలాంటి పిల్లల్ని కొన్ని 100 మందిని చూసింటాం. అలవాటే, పర్వాలేదు సిస్టర్, ఏం ప్రాబ్లం లేదు. లేదు బ్రదర్ ఇట్లే చేస్తాడు బ్రదర్ ఎప్పుడంతే. ఏది చెప్తామో అది ఏది చేయొద్దంటామో అదే చేస్తాడు. ఏది చేయొద్దంటామో, రే బయట ఎండ ఉంది, బయటికి వెళ్ళి ఆడుకోవద్దు నాయన, ఇంట్లోనే ఆడుకో అంటే, మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి ప్లీజ్ అంటేనే తల్లి హృదయం మైనం వల్ల అట్లా కూలబడిపోతుంది, కరిగిపోయి పో నన్ను పో. తర్వాత జ్వరం వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తానులే, పర్వాలేదు. మన బర్త్డే వచ్చింది, చాక్లెట్లు ఎక్కువ తినొద్దురా, నీ పళ్ళు పులిసిపోతాయి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలా, నీ పళ్ళు తీసేయాల్సి వస్తుందంటే, మమ్మీ ఇది ఒక్కరోజే కదా మమ్మీ,
365 days చాక్లెట్లు తినను కదా మమ్మీ, ఇది ఒక్కరోజు తినను అన్న, పర్వాలేదులే. రే నువ్వు బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయొద్దు, నేను వచ్చి నీకు స్నానం చేయిస్తా, నువ్వు బ్రష్ చేసుకొని రెడీగా ఉండవు. సరే మమ్మీ అని వాడు బాత్రూమ్కి పోతాడు, మొత్తానికి తల పెట్టుకుంటాడు, స్నానం చేస్తూనే ఉంటాడు. ట్యాంకులో నీళ్ళు అయిపోయింటాయి, వాడు కేకలు వేస్తాడు, మమ్మీ నీళ్ళు అయిపోయినాయి. ఏమరా స్నానం చేసినావా? చేసినా. సబ్బు పెట్టుకున్నావా? ఎక్కడుంది? సబ్బు పెట్టుకోకుండానే స్నానం చేసినాడు, ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి అనమాట. నేను చెప్పాను కదరా అంతసేపు తడవద్దురా నాయన, నీకు జలుబు చేస్తుంది, మళ్ళీ బాగా లేకుండా అయిపోతుంది అంటే, మనం ఏమి చెప్తామో దానికి క్వైట్ ఆపోజిట్గా చెప్తాడు. బాగా చదువుకోరా అంటే, రేపటి నుండి బాగా చదువుకుంటా మమ్మీ, ఈరోజు నన్ను ఫ్రీగా వదిలేయి. అలాంటి రేపులు ఎన్ని పోయినాయో. ఇలాగ చేయరు మీ పిల్లలు? చేస్తారా లేదా? నిడదవోలు పిల్లలు అలాగ చేయరు అనుకుంటా, అందుకే మీరు ఏం రియాక్షన్ చూపించట్లేదు. పిల్లలు అని వీరిని ఎందుకన్నాడంటే, ఆదాం పిల్లోడా పెద్దాడా? ఆదాంకు దేవుడు ఏం చెప్పాడు? ఆ చెట్టు ఫలాలు తినొద్దు నాయనా అని చెప్పినాడు. ఇదేం పెద్ద ఆజ్ఞ అండి? తినొద్దు అంటే ఏం చేసినాడు? ఖచ్చితంగా తిన్నాడు. పేతురికి ఏం చెప్పినాడు? మీ వలలు విడిచి నన్ను వెంబడించండి అన్నాడు. పేతురు ఏం చేసినాడు? ఖచ్చితంగా వల తీసుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, పిల్లలు అంటే ఎవరంటే ఏది చేయొద్దంటారో అదే చేసేవాళ్ళు, ఏది చేయమంటారో అది చేయని వాళ్ళు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం పిల్లలమా కాదా? పెద్దోళ్ళు అంటే ఎవరు? 1 కొరింథీ 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాశాడు, నేను పిల్లవాడిని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేసితిని. పెద్దోళ్ళు అంటే ఎవరు? ఎవరు పెద్దోళ్ళు అంటే? రిటైర్డ్ అయిన వాళ్ళ, విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళ, బట్టతలు వచ్చిన వాళ్ళ, వెంట్రుకలు నడిచిన వాళ్ళ, మనవాళ్ళు మనవరాళ్ళని ఎత్తుకొని తిరిగే వాళ్ళ? ఎవరు పెద్దోళ్ళు అంటే? ఎవరు? పిల్లవాని చేష్టలు మానేసిన వాళ్ళు. కానీ పిల్లవాని చేష్టలు ఇందాక నేను చెప్పాను, అవి మానేసిన వాళ్ళు అంటే దేవుడు ఈ చెట్టు ఫలం తినొద్దు, సరే ప్రభువా, ఈ వల తీసుకోవద్దు, సరే ప్రభువా, ఇక్కడ గుహలోకి వెళ్ళు, సరే ప్రభువా, కొండ మీదకి వెళ్ళు, సరే ప్రభువా. దేవుడు చెప్పిన దానికి సరే 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 అనేవాళ్ళు. పిల్లవాని చేష్టలు మానేసేవాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి పెద్దలకి మధ్యలో ఇంకొక దశ ఉంది. ఆ దశ ఏంటి? ఇక్కడ చూడండి, ముగిస్తాను. ఇంక 10 నిమిషాలు మేము మనసు ఓపిక పట్టుకోండి అమ్మా, చేతులు ఎత్తి మొక్కుతాను. ఈ పిల్లలకి పెద్దలకి మధ్యలో ఇంకొక దశ ఉంది. ఏంటంటే అది పసిపిల్లలు. మీలో చాలామందికి పసిపిల్లలు ఉన్నారనుకుంటే కదా, భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారనుకో, వాళ్ళకి 1 సంవత్సరం తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరం పిల్లలు అయ్యారనుకో, కొడుకే పుట్టాడు, 6 నెలలు 8 నెలలు అయింది. ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు కనుక ఆఫీస్కి వెళ్ళారు, రాత్రి ఎప్పుడో వచ్చినారు, కుటుంబ ప్రార్థన చేసుకున్నారు, భోజనం చేసినారు, ఇంకా ఫోన్లో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం అవి ఇవి అయ్యేటప్పటికి దాదాపు 12 గంటలు అయింది. ఇప్పుడు పడుకుందామని పడుకోవడం ఆరంభించడం 1 గంట అయింది. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఏడ్పు. ఓ గొక్కు తిప్పుకుని ఏడుస్తావు కదరా నాయనా, ఏమన్నా పట్టుకుని ఆగు ఆగు ఆగు. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఇప్పుడు దాకా అలసిపోయాము, ఏదో కష్టాలు పడేసి వచ్చినా, ఇప్పుడు కూడా నిద్రపోవటానికి లేదే, పెళ్ళి కాకుంటే బాగుండే. అట్లా దాదాపు నేను ఖచ్చితంగా నమ్మగలను, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కుమార్తెని కానీ ప్రతి ఒక్కరు ఆరంభంలో అట్లా ఒక్కరోజన్నా మాట అన్నారు అనలేదా? నేను ఖచ్చితంగా నమ్ముతా. అలాగ అనుకునింటారు మనసులో, బయటకు అనుకోకపోయినా. ఈ పిల్లలొద్దు, ఈ పెళ్ళొద్దు, ఇదొద్దు, కష్టపడితే నిద్రపోవటానికి కూడా లేదే, ఇదేం సంసారం దేవా. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకోవడం అటు ఇటు అయిపోయేటప్పటికి ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఏం కావాలి నాన్న? ఏమైనా మాట్లాడితేగా. వేడి చేసిందేమో, బాత్రూంలోకి తీసుకెళ్ళి స్నానం చేశారు, ఇంకా ఏడుస్తున్నాడు. బట్టలు మార్చలేమో, తడిసిపోయాము, బట్టలు ఇంకా ఏడుస్తున్నాడు. పాలు బట్టేయలేమో, ఆకలేస్తుంది, పాలు బట్టి ఇంకా ఏడుస్తున్నాడు. ఏమి చేయాలా? ఎంత ఏడుస్తాడంటే, పక్కన నిద్ర రాని అమలక్కలు పక్కన ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి వినిపించేటట్టు ఏడుస్తారు. వాళ్ళు ఉదయం క్లాస్ స్టార్ట్ చేస్తారు. ఏంటమ్మా మీ వాడు అంత ఏడుస్తున్నే? ఏం చేస్తామంటే మాకు తెలియదు, ఎలాగ ఏడుపు మానేయాలో మాకు తెలియదు. ఏమో మమ్మల్ని పిలిచింటే మేము వస్తుంటాం కదా, తీసుకెళ్తుంటాం కదా, వాళ్ళు దానికి రెడీగా ఉంటారు రాత్రిపూట ఏడుపు మానిపించడానికి. అమ్మలక్కలు కూడా దేవుడు ఉంచినాడు, చాలా మంచిలు వాళ్ళు. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకేం చేయాలో తోచక అలాగే ఏడుస్తూ ఉంటే, తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు ఒకసారి తలుపు తీసుకొని బయటకని వెళదామండి అని భార్య భర్త తలుపు తీసుకొని పిల్లని చేతిలో పట్టుకొని అలాగ బయటకు వచ్చినారు. ఇలా ఒక పెద్ద రోడ్డు ఉందనుకో, రోడ్డు మీద అలాగే తిరుగుతూ ఉంటే మెల్లగా చల్లని గాలికి మెల్లగా నడుస్తూ ఉంటే చక్కగా పిల్లోడిని నిద్రపోతాడు.
నిద్రపోయిన తర్వాత భార్య భర్తతో అంటుంది, గాలి కావాలేమోనండి, అందుకే బాగా నిద్రపోయాడండి. గాలి కావాలేమో అందుకే బాగా నిద్రపోయాడు. ఎవరు చెప్పారు గాలి కావాలని నిద్రపోయాడు? ఏడ్చి 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 అలసిపోయి నిద్రపోయాడు. పసిపిల్లలు అంటే అన్నిటికీ ఏడుస్తుంటారు. మనకు తెలియదు. వాళ్ళకి ఆకలి అవుతుంది ఏడుస్తున్నాడా, బట్టలు తడిసాయని ఏడుస్తున్నాడా, స్నానం చేయించాలని ఏడుస్తున్నాడా, నిద్ర వస్తుందని ఏడుస్తున్నాడా, ఏం తెలియదు. మందిరాల్లో ఈ దినాల్లో పసిపిల్లలు కొంతమంది ఉన్నారు, ఏడుస్తున్నారు. ఏమక్క సండే క్లాస్ కావాలా తీసుకోండి, ఏడుస్తూనే ఉంటారు. యూబీఎస్ కావాలా తీసుకోండి, ఏడుస్తూనే ఉంటారు. మెయిన్ లెసన్ కావాలా తీసుకోండి, ఏడుస్తూనే ఉంటారు. అన్న మీరు కానుకలు పెట్టి కౌంట్ చేయండి, ఏడుస్తూనే ఉంటారు. చెక్ పవర్ మీకే అన్న, ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. చెప్తే కదన్నా మాకు తెలిసేది, మీకు చెక్ పవర్ కావాలా, ఫైనల్ మెసేజ్ కావాలా, టేబుల్ కావాలా, ఏది కావాలా చెప్పండి. ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు పసిపిల్లలు ఏడుస్తూనే ఉంటారు. ఏడ్చి 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 వాళ్ళని నిద్రపోతారు. కనుక 3 రకాల ప్రజలు ఉంటారు. మొదటి రకం ఏంటి? పసిపిల్లలు. రెండో రకం ఏంటి? పిల్లలు. మూడో రకం ఏంటి? పెద్దలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 3 రకాల్లో మనం ఏ రకంలో ఉన్నాం? పసిపిల్లలమా, పిల్లలమా, పెద్దలమా? ఈ శిష్యులు పిల్లలు. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి అన్నాడు, పిల్లలారా మీ యొద్ద భోజనానికి ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయడి, మీకు దొరుకునని చెప్పాను. యేసుప్రభు వాళ్ళకి ఇంతకుముందు తెలుసు. 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో పాటు వాళ్ళు తిరిగారు. యేసుప్రభుని 3.5 సంవత్సరాలు కళ్ళారా చూచారు. యేసుప్రభు యొక్క వర్తమానాలను 3.5 సంవత్సరాలు చెవులారా విన్నారు. యేసుప్రభు యొక్క అద్భుతాలన్నీ వారి సమక్షంలోనే దాదాపు జరుగుతూ వచ్చినాయి. అయినా వారు యేసుప్రభుని గుర్తించలేదు. ఎందుకంటే ఎడమ వైపు ఉన్నారు. సూర్యోదయం అగుచుండగా వారి దగ్గర నిలిచిన వెంటనే గుర్తించాలి కదా. పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉందని అడిగిన వెంటనే గుర్తించాలి కదా. సామాన్యమైన వాళ్ళు గుర్తిస్తారు. నాకు తెలుసు ఒక బ్రదర్ కళ్ళు లేవు ఆయనకి. మామూలుగా ఫోన్ చేసినాను అనుకో, ప్రైజ్ లార్డ్ అని అనకమని, ప్రైజ్ లార్డ్ అంట. నీకెట్ తెలుసు బ్రదర్ నేను అంటే, నా నంబర్ ఎలా గుర్తుపట్టాను? నాకు తెలుసు అన్న. ఒక్కసారి గుడ్డోళ్ళు మన స్వరం విన్నారనుకో, నువ్వు జీవితంలో ఎక్కడికన్నా పో, పుట్టలోకి పోయినా కూడా పట్టుకొని వస్తాడు, నువ్వు తెలుసు నాకు పలానా అని. ఒకే ఒకసారి వినింటాడు. మనమైతే మనం నంబర్ చూసుకున్నా, వాళ్ళతో మాట్లాడినా ఎన్నిసార్లు, ఎవరు బ్రదర్, నేను పలానా, మీరా, ఎవరు నాకు గుర్తు రావట్లేదే, పలానా మీటింగ్కి వచ్చిన, మీరా, చెప్పండి చెప్పండి. గుడ్డోనికి కనిపిస్తున్నాయి, కళ్ళున్న మనకు కనిపించటం లేదు. ఎన్నిసార్లు యేసుప్రభుని గురించి వాళ్ళు విన్నారు. పిల్లలారా అనే మాట నోట్లో నుండి బయటకు వచ్చిన వెంటనే మీ అమ్మ పిలుస్తుందా, మీ నాన్న పిలుస్తున్నాడా, మీ అన్న పిలుస్తున్నాడా, చెల్లి పిలుస్తున్నాడు, తమ్ముడు పిలుస్తున్నాడా, భార్య పిలుస్తున్నాడా, భర్త పిలుస్తున్నాడా, తెలీదా? తెలుసు, గుర్తించలేకపోయారు. కుడివైపున వల వేయడి, రెండో పదం చెప్పాడు. ఆ రెండో పదానికైనా గుర్తించాలి కదా. హలో అంటే ఎవరైనా గుర్తించలేకపోతే, బాగున్నారా అని అంటే గుర్తించాలి కదా, ఏం చేస్తున్నారంటే గుర్తించాలి కదా. 2-3 మాటలకు కూడా నువ్వు పక్కనున్న వ్యక్తి యొక్క స్వరం నువ్వు గుర్తించలేదంటే ఆ వ్యక్తి నీకు పరిచయం లేదని అర్థం కాదా? కుడివైపున వల వేయడి. సరే ఎవరో ఏం చెప్పాడు కదా, వేస్తాంలే తప్పేముంది అని అనుకున్నారు. నిరాశ నిస్పృహలో కుడివైపు వల వేశారు. బైబిల్లో రాయబడింది 153 చేపలు పడ్డాయి, వల లాగలేకపోయారు. ఇప్పుడు అన్నాడు యేసుని ప్రేమించిన శిష్యుడు, ఈయన ప్రభు స్వామి. ప్రభు కాకుండా మన దగ్గరికి ఎవడొస్తారు రా? ఖాళీగున్నోడి దగ్గరికి ఎవడొస్తారా? చెడిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవడొస్తారా? పాడైపోయి నశించిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారా? ప్రభు కాకపోతే మనల్ని ఎవరు పలికిరిస్తారా? ఆయన కాకపోతే ఈయన ప్రభు స్వామి. అంత దాకా తెలియదు. ఈ దినాన మన కళ్ళకు గంతలు కట్టబడ్డాయి. ఆయన గుర్తించలేం. ఆయన పునరుత్థాన దేహాన్ని గుర్తించలేం. ఆయన మాటలు గుర్తించలేం. ఆయన కార్యాలు గుర్తించలేం. ఈయన ప్రభు స్వామి అంటే పేతురు అనుకున్నాడు, నేను ఈయనకి ముఖం చూపించడం బాగలేదే, అలాంటి వాడు ఈయనకి ముఖం చూపించాలనా? 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి ఆయన మేలు పొంది, ఆయన ఆశీర్వాదాలు పొంది, ఆయన గుర్తుపట్టలేకపోయినా నేను తిరిగి ఆయనకి ఏమని ముఖం చేయించాలా? నా శవం కూడా నీళ్ళ మీద తేలకూడదని ఒక్కసారిగా దూకేశాడు. కానీ దేవుడు ఆయన దూకటానికి అక్కడికి రాలేదు. దేవుడికి ఆయన అవసరము. అందుకనే పేతురు దగ్గరికి వచ్చినాడు. పేతురు అనుకున్నాడేమో, నేను చనిపోయిన వర్తమానం కూడా ఎవరికి తెలియకూడదు, నా శవం తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారని కూడా ఎవరికి తెలియకూడదు, నా దగ్గరికి వచ్చి ఎవరు ఏడ్చేవాళ్ళు కూడా ఉండకూడదు, నాకు భూమి మీద పేతురు సమాధి ఇక్కడ ఉందని ఒక సమాధి కూడా నాకు ఉండకూడదు, నా పార్థవ దేహాన్ని ఈ సముద్రంలో ఉన్న చేపల మృంగి వేసాల, నాలాంటి వాడు భూమి మీద జీవించకూడదు. దేవుడికి నీవు కావాలా? ఖాళీగా ఉన్నావా? ఖాళీ వలలో ఉన్నావా? ఖాళీ జీవితంలో ఉన్నావా? ఎవరు వస్తారు నీ దగ్గరికి అనుకున్నావా? నీ భార్య రాలేదు, నీ భర్త రాలేదు, నీ పిల్లలు రాలేదు, నిన్ను ప్రేమించిన బంధువులు రాలేదు, నిన్ను పరిమార్శించేవారు రాలేదు.
కానీ నీ కొరకే ప్రాణమిచ్చిన దేవుడు నీ దగ్గరికే వచ్చాడు. బేతనీ నిర్దోల దగ్గరికి, నీ దగ్గరికి వచ్చాడు. ఆయన ఇప్పుడు నిలబడ్డాడు. పిల్లలారా, బేతనీ నీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు ప్రభువా. కుడివైపు వల వేయండి. కుడివైపు వల వేశారు, విస్తారమైన చేపలు రాసిపోయాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? వెరీ పర్సనల్ క్వశ్చన్, వ్యక్తిగతమైన ప్రశ్న. నేను ప్రేమించట్లేదు. దేవుడు పేతురును సిద్ధపరిచి అపోస్తల కార్యాల్లో బలమైన సాధనంగా వాడుకున్నాడు. ఇది నా దేవుడికి పేతురులాగా ఒప్పుకొని తిరిగి ఆయనలో ఉండేవారు దేవుడికి కావాలి. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ఈ దినాన మన మధ్యలో కూడా ఉన్నాడు. ఎడం వైపు ఏముంది? సముద్రము. కుడివైపు ఏముంది? చేపలతో ఉన్న సముద్రం. ఎడం వైపు ఏముంది? చీకటి. కుడివైపు ఏముంది? సూర్యోదయం. ఎడం వైపు ఏముంది? ఖాళీ వల. కుడివైపు ఏముంది? చేపలతో నింపబడిన వల. ఎడం వైపు ఏముంది? ఖాళీ దోణి. కుడివైపు ఏముంది? చేపలతో నింపబడిన దోణి. ఎడం వైపు ఏముంది? యేసు లేడు. కుడివైపు ఏముంది? యేసున్నాడు. ఎడం వైపు ఏముంది? నిరుత్సాహంలో ఉన్నారు. కుడివైపు ఏముంది? ఉత్సాహంలో ఉన్నారు. ఎడం వైపు ఏముంది? దేవుని మాటలు లేవు. కుడివైపు ఏముంది? యేసుప్రభు మాటలు ఉన్నాయి. ఎడం వైపు ఏముంది? ప్రశ్నలు లేవు. కుడివైపు ఏముంది? ప్రశ్న ఉంది. ఎడం వైపు ఏముంది? అపజయం ఉంది. కుడివైపు ఏముంది? జయం ఉంది. ఈ మధ్యాహ్నం ఎడం వైపు ఉంటావా, కుడివైపు ఉంటావా? దోణి కుడి ప్రక్కన వల వేయడి. ప్రార్థన.